So yesterday's session we understood what Pega is. And there we concluded Pega is one automated tool where we will be having all the UI related part, backend related part, and even database related part inbuilt. So it is automated with the latest HTML5 related design. And in the new versions of Pega, we are having something like React. I'll talk about this constellation part also. And this Pega complete గా backend అంతా it is automated on Java. So whatever your backend requirement might be, we are having predefined Java code. సో ఆ పర్టికులర్ జావాని ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయడం తెలియడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ ఎవ్రీ పెగా అప్లికేషన్ సపోజ్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసే ఒక అప్లికేషన్కి బ్యాక్ అండ్ డేటాబేస్ కావాల్సిందే కదా. సో డేటాబేస్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్. మేబీ మీరు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్లో అది జావా మీద రన్ అవ్వనివ్వండి, ఆర్ పైథాన్ ఆర్ .NET వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీవేర్ డేటాబేస్ లేయర్ ఉంటుంది కదా. సో డేటాబేస్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్. అంటే ఇప్పుడు ఈ కేసులో జావా విల్ రన్ సమ్ ఎస్క్యూఎల్ క్వైరీ టు ఇంటరాక్ట్ విత్ అవర్ డేటాబేస్ టేబుల్స్ ఆటోమేటికల్లీ. అంటే ఇన్ ఆర్డర్ టు డిజైన్ వన్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్, పెగా కెన్ హెల్ప్ అస్ ఎవ్రీవేర్. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫుల్ స్టాక్ ఆటోమేట్ చేసేస్తుంది. సో UI part, backend part, database part completely inbuilt in Pega. So you are supposed to concentrate much on how to implement the scenarios. అంతేగాని బ్యాక్ ఎండ్ కోడింగ్ మీద మీరేమి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫైన్. సో అండ్ అగైన్ ద లేటెస్ట్ ఆర్ మోడిఫైడ్ స్టేట్మెంట్ ఏంటంటే పెగా ఈజ్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. సో యూ టేక్ ఎనీ ఆర్గనైజేషన్, సిటీ బ్యాంకే తీసుకోండి. సిటీ బ్యాంక్ ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి అనుకున్నాం కదా. నౌ పెగా ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ డిజైనింగ్ ఇంటర్నల్ అప్లికేషన్స్, దట్ ఈస్ బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్. అండ్ హెన్స్ వీఆర్ కాలింగ్ దిస్ పెగా టూల్ యాజ్ BPM టూల్ అని కూడా అనుకున్నాం. సో దేర్ ఆర్ మెనీ BPM టూల్స్ ఇన్ ద మార్కెట్, అవుట్ ఆఫ్ విచ్ పెగాకున్నంత ఈక్వల్ ఆటోమేషన్ దేనిలోనూ లేదు. Okay, so this is like 95% automation done. Okay, so but finally, if any client, say ABC is our client, so if you wanted to get one application developed, సో అది పెగాతో చేస్తే డెవలప్మెంట్ అంతా ఆటోమేట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ డెవలప్మెంట్ దేర్ విల్ బి సమ్ అదర్ థింగ్స్ లైక్ రిపోర్టింగ్, ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ కూడా. నౌ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ రిపోర్టింగ్ ఆర్ వాట్ ఈస్ డేటా విజువలైజేషన్. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరందరూ స్మార్ట్ వాచెస్ యూజ్ చేస్తూ ఉంటారు. మేబీ యాపిల్ వాచ్ అయినా, ఆండ్రాయిడ్ బేస్డ్ అయినా, వాట్ ఎవర్ స్మార్ట్ వాచ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ స్మార్ట్ వాచ్లో హెల్త్ ట్రాకర్ ఉంటుంది కదా. హెల్త్ ట్రాకర్ అంటే హౌ మెనీ స్టెప్స్ యూ వాక్ పర్ డే, హౌ మెనీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూ డ్రింక్, హౌ మెనీ అవర్స్ యూ స్లీప్. ఇలా బ్యాక్గ్రౌండ్లో మీ వాచ్కున్న డేటాబేస్లో డేటా అంతా మెయింటైన్ అవుతుంది. సో అక్కడ ఉన్న రా డేటా, అంటే డేటాబేస్ ఎప్పుడు రో అండ్ కాలమ్ స్ట్రక్చర్లోనే ఉంటుంది కదా. సో అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న రా డేటా మనకి ఫ్రంట్ ఎండ్లో ఒక పిక్టోరియల్లో. సో పిక్టోరియల్ అంటే ఇట్ కెన్ బి అన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లైక్ దిస్, ఆర్ ఇట్ కెన్ బి అన్ బార్ గ్రాఫ్, ఆర్ ఇట్ కెన్ బి ఎ పై చార్ట్, ఆర్ ఇట్ కెన్ బి సంథింగ్ లైక్ స్కాటర్డ్ ప్లాట్ ఆర్ బబుల్స్. సో షోయింగ్ రా డేటా ఇన్ సమ్ పిక్టోరియల్ వే. సో దీన్ని మనం రిపోర్టింగ్ ఆర్ డేటా విజువలైజేషన్ అంటాం. సో ఎవ్రీవేర్ ఈ రిపోర్టింగ్తోని జనరల్గా వాళ్ళ బిజినెస్ స్టాటిస్టిక్స్ అని చెక్ చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు నేను బ్యాంక్లో ఒక మేనేజర్ని అయితే, సో పర్ డే ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ అవుతున్నాయి, ఎన్ని లోన్స్ ఇష్యూ అవుతున్నాయి, ఎన్ని క్యాన్సిల్ అవుతున్నాయి ఆర్ ఎన్ని రిజెక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ ఒక స్టాటిస్టికల్ వేలో నేను చెక్ చేసుకోకపోతే ఫ్యూచర్ బిజినెస్ అంతా అనేది ఇంపాక్ట్ అవుతుంది. అవునా కాదు? అంటే ఎస్టర్డే ఐ హ్యావ్ టు గెట్ అండ్ టుడేస్ గెట్, అంటే ఈ హోల్ మంత్ అనేది ఒక సమ్మరీ లాగా పై చార్ట్స్ లాగా వచ్చింది అనుకోండి, ఆర్ బార్ గ్రాఫ్ లాగా వచ్చింది అనుకోండి. సో వీ కెన్ గో ఫర్ ఈజీ వే ఆఫ్ రిపోర్టింగ్, అనలిటిక్స్ ఆర్ రిపోర్టింగ్స్ అంట. సో ఇప్పుడు విత్ పెగా వీ క్రియేటెడ్ అన్ అప్లికేషన్. అండ్ అప్లికేషన్ నుంచి జరిగే ట్రాన్సాక్షన్స్ అయినా, వర్క్ ఫ్లోస్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని స్టాటిస్టికల్గా చెక్ చేసే ప్రాసెస్ని రిపోర్టింగ్ అంటున్నాం. పెగా అప్లికేషన్లో రిపోర్టింగ్ ఇన్బిల్ట్ ఉంటుంది. ఇప్పుడు పెగా కాకుండా ఒక ట్రెడిషనల్ అప్రోచ్ డిజైన్ చేసాం. సపోజ్ ఇప్పుడు క్లయింట్ పెగా యూజ్ చేయకుండా వాళ్ళ ఫ్రంట్ ఎండ్ అంతా కోడింగ్తో చేయించుకుంటున్నారు, బ్యాక్ ఎండ్ అంతా కోడింగ్ ట్రెడిషనల్ వేనో అనుకోండి. అండ్ ఆ అప్లికేషన్లో
సో రిపోర్టింగ్ కావాలంటే వాళ్ళు ట్యాబ్లోని సెపరేట్ లైసెన్స్ తీసుకోవాలి. మీరు ట్యాబ్లు పవర్ బిఐ వినే ఉంటారు కదా. సో ట్యాబ్లు పవర్ బిఐ ఏంటి? సో దిస్ ఈస్ లైక్ స్మాల్ పోర్షన్ ఆఫ్ రిపోర్టింగ్ అంతే. హోల్ అప్లికేషన్లో డెవలప్మెంట్ ఉంటుంది. సో మేబీ లైక్ డిజైనింగ్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, సో మేబీ లైక్ రిపోర్టింగ్ ఉంటుంది అండ్ వర్షనైజింగ్ ఉంటుంది. సో డిప్లాయ్మెంట్ ఉంటే ఇన్ని ఉండే ప్రాసెస్లో జస్ట్ ఒక 10 or 20% వెయిటేజ్ వచ్చి రిపోర్టింగ్. సో మీరు వింటున్న ట్యాబ్లో ఆర్ పవర్ బిఐ ఏంటది? సో ఓవరాల్ అప్లికేషన్ జస్ట్ రిపోర్టింగ్. బట్ పెగాలో, సో పెగా 2 లైసెన్స్ తీసుకుంటే డెవలప్మెంట్ చేసేయగలుగుతున్నాము అండ్ రిపోర్టింగ్ కూడా చేయగలుగుతున్నాము. సో అపార్ట్ ఫ్రమ్ మేకింగ్ డెవలప్మెంట్ ఈజీ, ఇప్పుడు ఒక పెగా ప్రాజెక్ట్స్లో డెవలప్మెంట్ ఈజీ అలాంగ్ విత్ దట్ రిపోర్టింగ్ పార్ట్ ఈజ్ ఆల్సో ఇన్బిల్ట్. ఓకే. అండ్ నౌ ఈవెన్ పెగా ఈస్ ప్రొవైడింగ్ సంథింగ్ కాల్డ్ ఇంటిగ్రేషన్స్. వాట్ డూ యూ మీన్ బై ఇంటిగ్రేషన్? ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్. సో ఐల్ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్. సపోజ్ ఇప్పుడు సే ఇది ఒక సిటీ బ్యాంక్ అనుకోండి. ఇప్పుడు మీరు ఒక సిటీ బ్యాంక్ వెళ్ళి మేబీ ఒక క్రెడిట్ కార్డ్ కావాలంటే అక్కడ క్యూలో నుంచి ఉంటారు అండ్ ఎంప్లాయీ హియర్ విల్ ఫస్ట్ ఆస్క్ చెక్ ఫర్ ద ఎలిజిబిలిటీ కదా. మీకు సింపుల్గా ఏం క్రెడిట్ కార్డ్ కెట్టిచ్చారు. సో అక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. సో దే మైట్ చెక్ బేస్డ్ ఆన్ యువర్ పాన్ కార్డ్ నెంబర్. సో మీ పాన్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే మీ సిబిల్ డేటా యాజ్ వెల్ యాజ్ మీ పాస్ట్ లోన్ హిస్టరీ అంతా వస్తుంది. మీ పాస్ట్ లోన్స్ అనేవి వేరే బ్యాంక్లో ఉండుండొచ్చు కదా. సో అక్కడి నుంచి ఇక్కడికి డేటా ఎలా వస్తుంది? సో అంటే ఆల్ ద బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ విల్ బి మెయింటైన్డ్ అట్ మెయిన్ ఆర్బీఐ సర్వర్ అనుకుందాం. ఇది ఆర్బీఐ అప్లికేషన్ అండ్ ఇది వాళ్ళకు మెయింటైన్ చేసే డేటాబేస్. సో సిటీ బ్యాంక్ వాళ్ళు సంథింగ్ రిక్వెస్ట్ ఇలా చేస్తే ఆర్బీఐ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ డేటాబేస్లో ప్రాసెస్ చేసుకుని సెండింగ్ బ్యాక్ ద రెస్పాన్స్, రైట్? అంటే దిస్ అప్లికేషన్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్. అండ్ ఈ ప్రాసెస్లో దిస్ సిటీ అప్లికేషన్లో మీరు వర్కింగ్ అనుకుందాం. మీరు ఒక పెగా డెవలపర్గా జాయిన్ అయ్యారు సిటీ ప్రాజెక్ట్లో. సో అంటే దీని బ్యాక్గ్రౌండ్ అంతా పెగా అంటే నథింగ్ బట్ జావానే కదా. అండ్ మీరు ఇంటిగ్రేట్ అవుదాం అనుకుంటున్న థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని ఏమీ లేదు. సో ఇట్ మైట్ బి డెవలప్డ్ ఆన్ .NET. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, యూ కెన్ సీ దిస్, రైట్? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, application 1 should integrate with application 2, what we are calling it as web services or with APIs, application program interface. So now if any application is built with Pega, it can successfully integrate with third party irrespective of backend technologies. అసలు బ్యాక్ఎండ్ టెక్నాలజీస్ డిఫరెంట్ అయితే ఎలా వర్కౌట్ అవుతాయి? ఎస్టర్డే ఐ టోల్డ్ యూ దట్ దేర్ విల్ బి లైక్ యూనివర్సల్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. అది ఏ టెక్నాలజీ కన్నా అర్థమవుతుంది. సో జావా తీసుకోండి, దానికి హెచ్టిఎంఎల్ అర్థమవుతుంది కదా. పైథాన్ తీసుకోండి, దానికి హెచ్టిఎంఎల్ అర్థమవుతుంది కదా. అంటే హెచ్టిఎంఎల్ ఈజ్ అండర్స్టాండబుల్ ఫర్ ఆల్ ద బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. అంటే హెచ్టిఎంఎల్ ఈజ్ యూనివర్సల్. సిమిలర్గా ఇక్కడ అప్లికేషన్ 1 అంతా ఏదో కోర్ మీద రన్ అవుతుంది, ఇది వేరే కోర్ ఏదో ఉంది. సో నా బిట్వీన్ దీస్ టు కమ్యూనికేషన్ అంతా మోస్ట్లీ XML ఆర్ HTML ఆర్ మేబీ JSON ఇలా కామన్ లాంగ్వేజ్లో ఇంటిగ్రేట్ అయ్యి కమ్యూనికేషన్స్ జరుగుతాయి. సో హియర్ టుడే మీరు జాయిన్ అయ్యే పెగా ప్రాజెక్ట్లో మీరు ఒక రిక్వెస్టర్ అయి ఉండొచ్చు. నేను ఒక పెగా ప్రాజెక్ట్లో జాయిన్ అయితే అది ప్రొవైడర్ అప్లికేషన్ అయి ఉండొచ్చు. అంటే ఆర్బీఐ పెగా మీద రన్ అయింది అనుకుందాం అండ్ ఈ సిటీ బ్యాంక్ కూడా పెగా మీద రన్ అవుతుంది అనుకుందాం. అంటే వీ కాల్ దిస్ యాజ్ రిక్వెస్టర్ అప్లికేషన్ ఆర్ కన్జ్యూమర్ అప్లికేషన్. సో ఇంటర్వ్యూస్లో అడుగుతారు, డిడ్ యూ గెట్ ఏ ఛాన్స్ టు వర్క్ ఆన్ వెబ్ సర్వీసెస్ ఆర్ ఏపీఎస్ అంటారు. ఇఫ్ సో వాట్ లెవెల్ అంటే ఏంటి? సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. సే ఇప్పుడు మీరు పాలసీ బజార్ అప్లికేషన్ విన్నారు కదా. సో పాలసీ బజార్లో మీరు లాగిన్ అయితే అక్కడ మీకు ఏంటంటే పాలసీ బజార్ కూడా కాదు, ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ సే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సో పాన్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేస్తే ఆర్బీఐ నుంచి ప్రాసెసింగ్ అవుతుంది. సేమ్ డేటాబేస్ ఇది వాళ్ళది. సో ఆర్బీఐ నుంచి ప్రాసెసింగ్ అవుతాం. ఇప్పుడు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్కే వెళ్ళకుండా సమ్ టైమ్స్ కన్సల్టెన్సీ కంపెనీస్ ఉంటాయి. ఏబీసీని ఒక కన్సల్టెన్సీ ఉంటుంది. ఎవ్రీడే విల్ గెట్ జనరలీ కాల్ సేయింగ్ లైక్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటారు. ఆర్ యూ లుకింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్ ఆర్ నాట్ అంటారు. అంటే ఇక్కడ మీకు ఎక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయీస్ ఏం కాల్ చేయట్లేదు. సో సమ్ కన్సల్టెన్సీ కంపెనీ నుంచి కాల్ వస్తుంది. అండ్ మేబీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్ క్రెడిట్ కార్డ్ ఆర్ లోన్ ప్రపోజల్, సో ఇక్కడ వీళ్ళు ఏం చెక్ చేస్తారు, ప్లీజ్ గివ్ యువర్ పాన్ కార్డ్ నెంబర్ అన్నట్టు అంటారు.
ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇక్కడ ఏబిసి అనేది ఒక స్మాల్ స్టార్టప్ ఆర్ కన్సల్టెన్సీ కంపెనీ. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేస్తే వాళ్ళకి పాస్ట్ డేటా అంతా వస్తుంది అంటే ఇక్కడి నుంచి వచ్చినట్టే. అక్కడి నుంచి అంటే సో ఏబిసిను ఆర్బీఐని ఇంటిగ్రేట్ అయినట్టు నో. ఆర్బీఐ కెన్ షేర్ ఇట్స్ కంటెంట్ ఓన్లీ విత్ ద రిజిస్టర్డ్ బ్యాంక్స్ కదా. సో ఇక్కడ ఏబిసి అనేది ఒక నార్మల్ కన్సల్టెన్సీ. అంటే ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే సో అప్లికేషన్ 1 నుంచి అప్లికేషన్ 2కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. అండ్ అప్లికేషన్ 2 నుంచి అప్లికేషన్ 3కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఫ్రమ్ దేర్ బ్యాక్ టు 2 అండ్ బ్యాక్ టు 1. అంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ వెబ్ సర్వీస్ ఇట్ మైట్ బి 2 లెవెల్ ఆర్ 3 లెవెల్, ఈవెన్ వర్స్ట్ కేసులో 4 లెవెల్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూస్లో డిడ్ యూ వర్క్ ఆన్ ఇంటిగ్రేషన్? ఇఫ్ సో మేబీ మీరు కన్జ్యూమర్ అయితే సో వాట్ టైప్ ఆఫ్ డిజైన్ యూ ఫాలో? సో మేబీ మీరు ఒక రిక్వెస్ట్ సెండ్ చేశారు, రెస్పాన్స్ రావట్లేదు. సో రెస్పాన్స్ టైమ్ అవుట్ వచ్చేసి 30 సెకండ్స్. 30 సెకండ్స్లో మీకు రాలేదు. హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్ ఎక్సెప్షన్? సో మేబీ వాళ్ళు రెస్పాన్స్ సెండ్ చేసేది ఒక ఎర్రర్ కోడ్ లాగా ఉంటే ఇప్పుడు మీరు యూఐలో ఆ ఎర్రర్ కోడ్ యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే చేసేస్తున్నారా, ఆర్ దాన్ని హ్యాండిల్ చేసి సంథింగ్ కస్టమైజ్గా డిస్ప్లే చేసి బ్యాక్ ఎండ్లో ఏమైనా లాగ్స్ రిజిస్టర్ చేస్తున్నారా? సో దిస్ ఈస్ వాట్ దే లాస్ట్. అంతేగాని ఇక్కడ హెచ్టిఎంఎల్ కోడ్ ఎలా పంపిస్తున్నారు, ప్లీజ్ రైట్ ఇట్ అండ్ షో యూ, ఆర్ ఎక్స్ఎంఎల్ కోడ్ రాసి చూపించండి, ఇలాంటి థింగ్స్ ఏమి ఉండవు. Okay, as I told you, Pegalo, every coding part is inbuilt. You are supposed to take care of configurations. So where I have to configure, how I have to configure, maybe third party applications తలా కాన్ఫిగర్ అవ్వాలి. అండ్ సమ్ టైమ్స్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా థర్డ్ పార్టీ డేటాబేస్కి యాక్సెస్ చేస్తారు ఆర్బీఐ వాళ్ళు. సో వాళ్ళ డేటాబేస్కి యాక్సెస్ ఇస్తారు. జనరల్గా డేటాబేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ టేబుల్స్ కదా. డేటాబేస్కి యాక్సెస్ ఇచ్చారంటే అన్ని టేబుల్స్కి యాక్సెస్ ఇవ్వరు, మళ్ళీ ఏదో ఒక్క టేబుల్కి మళ్ళీ ఇంటర్నల్ యాక్సెస్ ఇస్తారు. ఆ ఒక్క టేబుల్లో కూడా ఏదో 2 కాలమ్స్కి, అంటే పాన్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకుని వాడి నేమ్ ఒకటే అనుకోండి. సో ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. సో టు ఇంటిగ్రేట్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్ యూ కెన్ ట్రై విత్ వెబ్ సర్వీసెస్ ఆర్ ఎక్స్టర్నల్ డేటాబేస్ ఇంటిగ్రేషన్స్ ఆల్సో. సో ఇప్పుడు మీరు ఏ అప్రోచ్ అయినా ఫాలో అవ్వండి పెగాలో. సో ఈ అప్లికేషన్ అంతా పెగాతో బిల్డ్ అవుతుంది. ఒక్క పెగా లైసెన్స్ తీసుకుంటే దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఇన్బిల్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దాన్ని ఇంకో అప్లికేషన్కి కనెక్ట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దానికి ఇంకొక మీరు ప్రొవైడర్కి యాక్ట్ చేయాలన్నా రిక్వెస్ట్కి యాక్ట్ చేయాలన్నా ఆప్షన్స్ ఉన్నాయి. సో అది కాదు థర్డ్ పార్టీ డేటాబేస్కి కనెక్ట్ అవుతారన్నా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేబీ మీరు క్రియేట్ చేసినంత మీ డేటాబేస్లో స్టోర్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వచ్చిన డేటాని అగైన్ ఇక్కడ సంథింగ్ రిపోర్టింగ్గా జనరేట్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అగైన్ ఇక్కడ మనకు డెవలప్మెంట్ టీం ఉంటుంది, టెస్టింగ్ టీం ఉంటుంది. మనం చేసిన కోడ్ ఆర్ డిజైన్ని టెస్టింగ్ టీంకి ఒక స్లైస్ లాగా, అంటే ఒక వర్షన్ లాగా ప్రిపేర్ చేసి పుష్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఏ క్లయింట్, అంటే హెచ్డిఎఫ్సి అనే ఒక క్లయింట్ వాళ్ళ అప్లికేషన్ కోసం పెగా లైసెన్స్ తీసుకుంటే సో దే గెట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. సో స్టార్టింగ్ ఎనాలిసిస్ ఫేస్ శాండ్ బాక్స్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు దే గెట్ ఎవ్రీ సొల్యూషన్. దే నీడ్ నాట్ రిలై ఆన్ ఎనీ అదర్ టూల్. అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు ఇదే అప్లికేషన్ మనం పెగాతో కాకుండా ట్రెడిషనల్ అప్రోచ్తో చేస్తే, సో యాజ్ ఐ టోల్డ్ యూ, సో ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలంటే దానికి సెపరేట్ టీమ్ని హైర్ చేసుకోవాలి, బ్యాక్ ఎండ్కి సెపరేట్ టీమ్ని హైర్ చేసుకోవాలి, డేటాబేస్కి సెపరేట్ టీమ్ని హైర్ చేసుకోవాలి. వాళ్ళందరికీ కోడింగ్ బాగా జీరో నుంచి చేసే లెవెల్లో ఉండాలి. ఓకే. అండ్ దట్టు వాళ్ళు మొత్తం డెవలప్మెంట్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ చేయడానికి సెపరేట్ లైసెన్సెస్ తీసుకుంటాం, సెపరేట్ 2 లైసెన్సెస్. అండ్ ట్యాబ్లో సెపరేట్ లైసెన్సెస్. జస్ట్ ఇమాజిన్. సో పెగా ఒకసారి ప్యాక్డ్గా తీసుకుంటే యూ గెట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇంక్లూడింగ్ ఇంటిగ్రేషన్స్ ఆల్సో. సో అంటే పెగా ఈజ్ ప్రొవైడింగ్ ఇంటిగ్రేషన్స్ ఇన్ దిస్ కేస్. ఓకే. సో ఇప్పుడు పెగాలో లేటెస్ట్ వర్షన్స్లో జెన్ఏఐ అని వచ్చింది. అది మీ అందరూ వినే ఉంటారు. అండ్ ఈవెన్ ఎస్టర్డే ఐ ఆల్సో టోల్డ్ యూ. జెన్ఏఐ అంటే ఏంటి? జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో విచ్ ఈస్ లైక్ ఇంట్రడ్యూస్ ఫ్రమ్ పాస్ట్ 1 year అలా అనుకుంటా, 1.5 year. సో ఈ జెన్ఏఐలో ఏం చేస్తుందంటే, సింపుల్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు మీరు ఎయిర్టెల్ తీసుకోండి. మీరు ఒక ఎయిర్టెల్ కస్టమర్, మీరు ఒక ఎయిర్టెల్ యూజర్ అనుకోండి. సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సమ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, సో దానిలో మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే మేబీ ఇంక్రీజింగ్ స్పీడ్ అయినా, డౌన్ గ్రేడింగ్ స్పీడ్ అయినా, ప్రీపెయిడ్ టు పోస్ట్ పెయిడ్ కన్వర్షన్ అయినా, ఫర్ ఎనీ స్మాల్ థింగ్. సో ఇనీషియల్ డేస్లో ఏం చేసేవాళ్ళం అంటే డైరెక్ట్ ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు. అండ్ దాని తర్వాత స్టోర్కి అంత అవసరం లేకుండా సో డైరెక్ట్ కస్టమర్ కేర్ కాల్ చేస్తే కూడా సేమ్ అయిపోతుంది కదా.
సో స్టోర్కి వెళ్ళాలంటే మినిమం హాఫ్ డే అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అండ్ దాని తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఎలా వచ్చింది, సో మేబీ మీరు కస్టమర్ కేర్ కాల్ చేయొచ్చు. కస్టమర్ కేర్ కాల్ చేయడం కూడా ఒక 10 minutes ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా సో మీ ఫోన్లోనే సో మేబీ ఎయిర్టెల్ యాప్ ఉంటుంది ఆర్ జియో యాప్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఎయిర్టెల్ యాప్లో సో ఇఫ్ ఐ సే లైక్ మై ఇంటర్నెట్ ఈస్ నాట్ వర్కింగ్ అంటే మీరు ఓపెన్ చేసిన వెంటనే హెల్ప్ అండ్ సపోర్ట్ లాగా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆఫ్టర్ యూ క్లికింగ్ ఆన్ దట్ అక్కడే కొన్ని సజెషన్స్ వస్తున్నాయా లేదు, అక్కడే కొన్ని సజెషన్స్ వస్తున్నాయి. సో అది ఇంటర్నెట్ వర్క్ అవ్వట్లేదా, లేకపోతే రీలొకేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఒక రియల్ యూజర్ రిక్వైర్మెంట్కి ఏదైతే ఉంటుందో అక్కడ కొన్ని ఆప్షన్స్ జనరేట్ అయిపోయా లేదా. అంటే యువర్ ఎయిర్టెల్ అప్లికేషన్ ఈస్ కనెక్టెడ్ విత్ బ్యాక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ కెన్ థింక్ కరెంట్ యూజర్స్ రిక్వైర్మెంట్స్. ఓకే, కరెంట్ యూజర్కి అంటే పెగా అప్లికేషన్ కూడా ఇట్ ఈస్ లైక్ పవర్ ప్యాక్డ్ విత్ ఏఐ ఫీచర్స్ వేర్ ఇట్ కెన్ థింక్ అబౌట్ ద కరెంట్ యూజర్స్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు జనరల్గా పెగా అప్లికేషన్ తీసుకోండి. పెగా అప్లికేషన్లో డెవలపర్స్ ఫస్ట్ లాగిన్ డెవలప్మెంట్ చేయాలి, టెస్టర్స్ లాగిన్ అయి టెస్టింగ్ చేసుకుంటారు, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయి కొన్ని యూస్ కేసెస్ ఇవన్నీ డిజైన్ చేసుకుంటారు, అండ్ మేబీ అడ్మినిస్ట్రేటర్స్ లాగిన్ అవుతారు, మేబీ వాళ్ళు కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు, అండ్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు లాగిన్ అవుతారు, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ద రియల్ యూజర్స్ రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ లాగిన్ అవుతారు. అంటే ఒక పెగా అప్లికేషన్లో ఎంతమంది సెట్ ఆఫ్ పీపుల్ లాగిన్ అవుతారో మేబీ డెవలపర్ లాగిన్ అయ్యి వాడు కొన్ని టాస్క్స్ చేసుకోవాలి కదా, టెస్టింగ్ టీం వాళ్ళకి వాళ్ళ వర్క్స్ ఏవో ఉంటాయి, యూజర్స్కి వాళ్ళ వర్క్స్ ఏవో ఉంటాయి. సో ఎవ్రీ పర్సన్కి వాళ్ళు జనరల్గా చేయాల్సిన టాస్క్స్ని పెగా అప్లికేషన్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అంటే పెగా అప్లికేషన్ కెన్ థింక్ వాట్ ఏ డెవలపర్స్ రిక్వైర్మెంట్ విల్ బీ, and Pega application will think what an business analyst tasks will be. So Pega from 23 version onwards, it is power packed with generative AI. నార్మల్గా నార్మల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సో మేబీ మన రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా అని తెలుసు. ఓకే, ఓవరాల్గా వరల్డ్లో 3 లెవెల్ ఆఫ్ ఏఐస్ ఉంటాయి, 3 లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నేను పెగా గురించి ఏమన్నట్లు నార్మల్గా చెప్తున్నా. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి జెన్ ఏఐ, జనరేటివ్ ఏఐ. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ సూపర్నోవా ఇలా ఉంటాయి, మీకు తర్వాత క్లాస్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. సో ఇప్పుడు జెన్ ఏఐ అంటే సో మేబీ ఒక హ్యూమన్గా నేను ఒక కమాండ్ ఇస్తే సో సిస్టమ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ జనరేటింగ్ సంథింగ్. సో ఇప్పుడు మీరు చాట్ జీపీటీలో లాగిన్ అవ్వండి ఆర్ జెమినైలో, కోపైలట్, డీప్ సింక్, పర్ప్లెక్సిటీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఆల్ దీస్ ఆర్ లైక్ ఏఐ ప్రొవైడర్స్ ఇన్ ద మార్కెట్. సో సో అక్కడ నేను ఒక కమాండ్ ఇస్తే అంటే నేను ఒక డెవలపర్ అవ్వచ్చు, టెస్టర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను ఒక స్మాల్ కమాండ్ ఇస్తే ఇన్ ప్లెయిన్ ఇంగ్లీష్ సో బ్యాక్గ్రౌండ్లో దేర్ విల్ బి స్ట్రాంగ్ డిఫ్యూజన్ మోడల్స్, ఎల్ఎల్ఎంస్ ఆర్ మేబీ న్యూరల్ స్కీమా. ఆ చాట్ జీపీటీకి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, ఆ రిక్వెస్ట్కి వెళ్ళి మేబీ నేను పంపించే సింపుల్ ఇంగ్లీష్ని సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ కంప్లీట్ రిక్వైర్మెంట్ ఆఫ్ మైండ్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఆటోమేషన్ ఫర్ మీ కదా. అంటే డెవలపర్కి ఆటోమేషన్ అయిపోతుంది, టెస్టింగ్ టీం వాళ్ళు చేయాల్సిన వర్క్ని కూడా ఆటోమేషన్ అవుతుంది, అండ్ రియల్ యూజర్స్ ఉంటారు వాళ్ళు చేసే వర్క్కి కూడా ఆటోమేషన్ ఉంటుంది. అంటే పెగా ఈస్ థింకింగ్ ఏఏ ఫీచర్స్ ఫర్ మేబీ డెవలప్మెంట్ టాస్క్స్, పెగా ఈస్ థింకింగ్ ఏఏ ఫర్ మేబీ టెస్టింగ్ రిలేటెడ్ టాస్క్స్, సో మేబీ అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ టాస్క్స్. సపోజ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే పెగా డెవలపర్ కేసే తీసుకుందాం. ఎర్లియర్ సే ఒక 5 years ఆర్ 6 years బ్యాక్ వరకు మేబీ ఆర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు ఒక ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేయాలంటే ఒక ఫ్లో లాగా క్రియేట్ చేయాల్సి వచ్చారు. ఓకే, ఒక ఫ్లో రూల్ లాగా క్రియేట్ చేయాల్సి వచ్చారు. అండ్ లేటర్ దాన్ని ఎలా ఆటోమేట్ చేశారు పెగా వాళ్ళు. సో ఇండివిజువల్ ఫ్లో రూల్స్ ఏమి మనం క్రియేట్ చేయగలంటే డెవలపరే క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా దే ఇంట్రడ్యూస్ విత్ సంథింగ్ కాల్డ్ కేస్ టైప్స్. మీకు తెలియకపోతే పర్వాలేదు, వదిలేసింది ఫర్ నౌ. సో కేస్ టైప్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో కేస్ టైప్స్ కెన్ జనరేట్ ద సిమిలర్ ఫ్లోస్ ఆటోమేటికల్. అండ్ నౌ ఇప్పుడు ఆ కేస్ టైప్స్ని కూడా జనరేట్ చేసేంత ఏ వచ్చింది. సో యాజ్ ఎ డెవలపర్ వాట్ జనరల్ ఐ డూ, మేబీ నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం అండ్ దానికి పర్సోనాస్ క్రియేట్ చేయడం, సో దానికి సంథింగ్ ఎక్స్ట్రా కనెక్టెడ్ థింగ్స్ అన్ని చేసుకుంటూ వెళ్తాం, డేటాబేస్ టేబుల్స్ ఇవన్నీ. సో వాట్ ఆర్ ఆల్ జనరలీ ఐ డూ, సో ఇఫ్ ఐ కెన్ గివ్ ప్రాపర్ కమాండ్స్ అండ్ గెట్ సంథింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ దేర్, సో డెవలప్మెంట్ టాస్క్స్ అనేవి ఆటోమేట్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ద రియల్ యూజర్స్ అంటే సేమ్ ఎయిర్టెల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎయిర్టెల్ ఎగ్జాంపుల్ కాకుండా బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో
నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయితే మీరు ఒక కస్టమర్ లాగా నా దగ్గరికి వచ్చారు. ఐఎమ్ సపోజ్ టు రిజిస్టర్ యూ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ కార్డ్కి. అండ్ ఫస్ట్ మేము మీ బేసిక్ డీటెయిల్స్ తీసుకోవాలి. సో బిఫోర్ వీ కలెక్టింగ్ స్క్రీన్ నెంబర్ 1, దానికన్నా ముందు ఒక సర్వే కలెక్ట్ చేసుకోవాలి. సో ఆ సర్వే అనేది కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు షేర్ చేయడానికి. సో on that particular survey screen, so there must be a button. Okay, there is like new button introduced from GenAI enabled. Okay, GenAI తో ఉన్న ఫంక్షన్ అప్లికేషన్స్ అన్నిటికీ కొత్త బటన్ లాగా ఇచ్చారు. సో ఫిల్ విత్ ఏఐ అని ఒక బటన్ ఉంటుంది. అంటే అది క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ పర్టికులర్ స్క్రీన్లో మేబీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనే డేటా ఉండుండొచ్చు, ఆర్ యువర్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డేటా అయి ఉండొచ్చు, ఆర్ యువర్ నామినీ డీటెయిల్స్ కలెక్షన్స్ అయి ఉండొచ్చు, ఆర్ మేబీ యువర్ హోమ్ అడ్రస్ కలెక్షన్స్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పర్టికులర్ సర్వేలో 4 స్క్రీన్స్ ఉన్నాయి అనుకుందాం. 4 స్క్రీన్స్ అనేవి డమ్మీ, మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు. బట్ ఒక యూజర్ ప్రొసీడ్ అవడానికి ఆ 4 స్క్రీన్స్ సబ్మిట్ చేస్తేనే నెక్స్ట్ దానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక కస్టమర్ని అడిగితే మేబీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అయితే ఐ సింప్లీ క్లిక్ ఆన్ దట్ బటన్ ఫిల్ విత్ ఏఐ. అంటే ఒక రియల్ యూజర్ రిక్వైర్మెంట్ ఏంటో బ్యాక్గ్రౌండ్లో పెగాకి అర్థం అవ్వాలి. సో పెగా అంటే పెగా లోపల ఎల్ఎల్ఎంస్ ఏమి ఉండవు. సో పెగా అప్లికేషన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఏ అంటే బ్యాక్గ్రౌండ్లో మార్కెట్లో ప్రొవైడర్స్ చాలా మంది ఉన్నారు అనుకున్నాం కదా. సో మనకి తెలిసిన చాట్ జీపీటీ ఆర్ జెమినా ఇవి కదా. సో అవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఏఐ ప్రొవైడర్స్. ఇప్పుడు ఎవ్రీ పెగా అప్లికేషన్ ఈజ్ నౌ కనెక్టెడ్ టు వన్ ఏఐ ప్రొవైడర్, దట్ ఈస్ ఎజూర్ ఏఐ. సో మార్కెట్లో ఉన్న ఎజూర్ ఏఐ అనే దానికి పెగా అప్లికేషన్స్ అని ఇంటిగ్రేట్ అయిపోయాయి. అర్థమవుతుందా? సో మన హెచ్డిఎఫ్సి క్లయింట్ వాళ్ళు పెగా లైసెన్స్ తీసుకున్నారు. పెగా లైసెన్స్ తీసుకున్నప్పుడు నో డౌట్ బ్యాక్గ్రౌండ్లో సో ఎజూర్ ఏ ఇంటిగ్రేషన్స్ అయిపోతాయి. సో నౌ అగైన్ కమింగ్ బ్యాక్ టు సిమిలర్ ఆర్ ప్రీవియస్ ఎగ్జాంపుల్, సే దిస్ ఈజ్ మై పెగా అప్లికేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎజూర్ ఏఐ ఇది ఉంటుంది. సో హియర్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎ బటన్ కాల్డ్ ఫిల్ విత్ ఏ సర్వే ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో వాట్ ఈస్ హ్యాపనింగ్, ఈ పర్టిక్యులర్ స్క్రీన్లో ఎన్ని డేటా క్యాప్చరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పలేము. Okay, and maybe what type of data is it about, like collecting first name last name or address details or nominee details or caption whatever. So on click of this button some information is sent to third party application. Azure ఇది మార్కెట్ ప్రొవైడర్, పెగా రిలేటెడ్ ఇన్బిల్ట్ కాదు అది. సో హియర్ దే ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ రిక్వైర్మెంట్, వాట్ ఈస్ దిస్ యూజర్స్ రిక్వైర్మెంట్, అండ్ బేస్డ్ ఆన్ విచ్ ఇట్ ఈస్ లైక్ ప్రీ ఫిల్లింగ్ విత్ సమ్ డేటా. సో ఇక్కడ ఎన్ని ప్రాపర్ ఆర్ ఎన్ని డేటా క్యాప్చరింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో సో మనకి తెలియదు. నేను ఇక్కడ 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేస్తే సిస్టమ్ షుడ్ నో హౌ మెనీ డేటా క్యాప్చరింగ్ థింగ్స్ ఆర్ దేర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ డేటా. సో ఆల్ దీస్ ఆర్ లైక్ సెంట్ యాజ్ అన్ ఇన్పుట్ టు థర్డ్ పార్టీ ఏఐ ప్రొవైడర్ అండ్ వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దే ఆర్ సెండింగ్ బ్యాక్ సమ్ రెస్పాన్స్. సో ఈ ప్రాసెస్లో పెగా అప్లికేషన్ ఈజ్ రిక్వెస్టర్ గెటింగ్ సమ్ డేటా ఫ్రమ్ అన్ ప్రొవైడర్, వీళ్ళు ఏఐ వాళ్ళు. ఓకేనా, అండ్ ఈ సర్వర్ ఎప్పుడు అప్లోనే ఉంటుంది. సో హియర్ పెగా షుడ్ పే ఫర్ ఎవ్రీ టైమ్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ. ఇక్కడ ఎస్బీఐ అప్లికేషన్ వాళ్ళు ఆర్బీఐకి ఇంటిగ్రేట్ అవుతున్నారంటే ఎస్బీఐ షుడ్ పే $1 ఎవ్రీ టైమ్ వెన్ దే ఇంటరాక్ట్ విత్ ఆర్బీఐ. సిమిలర్గా ఇక్కడ నుంచి ఎనీ ఏ రిక్వెస్ట్ రేజ్ అయిందంటే సో పెగా షుడ్ పే సమ్ అమౌంట్ ఫర్ దాట్. ఓకే, సమ్ అమౌంట్ ఫర్ దాట్. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పెగా లైసెన్స్ తీసుకున్నారు అండ్ దీనికి ఇన్బిల్ట్ ఎజూర్ ఏఐ కూడా కంపాటబుల్ అయిపోయింది. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే దిస్ ఏఐ ఈజ్ నాట్ దట్ గుడ్ ఫర్ అస్, చాట్ జీపీటీ ఈజ్ మోర్ గుడ్ ఫర్ మీ అండ్ దట్ టు మాకు ప్రీమియం లైసెన్స్ కూడా ఉంది ఆర్ పర్ప్లెక్సిటీ అన్నారు అనుకోండి. సో అవర్ పెగా అప్లికేషన్ కెన్ ఈజీలీ కంపాటబుల్ విత్ థర్డ్ పార్టీ ఏఐస్ ఆల్సో. అంటే హౌ ఇట్ ఈస్ నౌ కనెక్టెడ్ విత్ ఎజూర్, సేమ్ వే థర్డ్ పార్టీ ఏ ప్రొవైడర్కైనా పెగా కనెక్ట్ చేసుకోవచ్చు. All these things I'll show you. When we are working on the respective content, then I'll explain everything. So now whatever it is, ఇప్పుడు జెన్ ఏఐ వచ్చిన తర్వాత సో మన పెగా అప్లికేషన్ ఒక థర్డ్ పార్టీతో కనెక్ట్ అవుతుందా లేదా. సో ఇట్ బిట్వీన్ టూ అప్లికేషన్స్ కనెక్షన్స్ జరగాలంటే వాట్ ఆర్ వి కాలింగ్ ఇట్ యాజ్ ఇంటిగ్రేషన్స్ ఏనా. సో ఇంటిగ్రేషన్ ఆర్ వెబ్ సర్వీసెస్ ఆర్ ఏపీఐస్. సో బిట్వీన్ దీస్ ఇంటిగ్రేషన్స్ జరగాలంటే నో డౌట్ వెబ్ సర్వీసెస్లో కనెక్టర్స్ ఉండాలి. సో జనరలీ కనెక్ట్ సోప్, కనెక్ట్ రెస్ట్ అనేది యూజ్ చేస్తారు, అది మీకు తెలియకపోయినా పర్వాలేదు. సో దేర్ విల్ బి ప్రీ డిఫైన్డ్ కనెక్ట్ రెస్ట్ రూల్స్. సో ఇప్పుడు మన అప్లికేషన్లో సో కరెంట్ కంపాటబిలిటీని రిమూవ్ చేసి ఎక్స్ట్రా కొత్త థింగ్స్ ఎలా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు.
So this is like fully automated. So what I'm trying to say now ante, so if an Pega license is taken, then application ki kavalsina each and every feature Pega lone undi. మేబీ మీరు సెపరేట్గా వేరే స్మాల్ టూల్ లైసెన్సెస్ ఏమీ అవసరం లేదు. అంటే డెవలప్మెంట్ పార్ట్ అంతా ఆటోమేట్ అయిపోయింది. సో రిపోర్టింగ్ పార్ట్ ఆటోమేట్ అయిపోయింది అండ్ ఇంటిగ్రేషన్ పార్ట్ ఆటోమేట్ అయిపోయింది అండ్ ఎడిషనల్ ఇట్ ఈస్ నౌ కంపాటబుల్ విత్ డిఫాల్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బి ఎక్స్పాండెడ్ టు డిఫరెంట్ మార్కెట్ ప్లేసెస్ ఆల్సో. ఓకే, ఫైన్. అండ్ నౌ even Pega is giving us an option of versioning. ఇంటిగ్రేషన్ గురించి మీకు అదొక ఎగ్జాంపుల్, అంటే థర్డ్ పార్టీని ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అనేది ఒక ట్రెడిషనల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏఐ రిలేటెడ్గా కూడా జస్ట్ ఇంక్లూడ్ చేసి చెప్తాను. ఓకే, అండ్ Pega ఈజ్ ఈవెన్ ప్రొవైడింగ్ సంథింగ్ కాల్డ్ వర్షన్. సో వాట్ డూ యూ మీన్ బై వర్షనింగ్? సే జనవరి 1న మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనుకోండి. సో హెచ్డిఎఫ్సి వాళ్ళు వాళ్ళ ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అందులో ఫ్రంట్ ఎండ్ కావాలి, బ్యాక్ ఎండ్ కావాలి, ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ కాబట్టి దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఫ్రమ్ బిగినింగ్. సో పెగా టీమ్ వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసేసుకుంటారు. సో ఇక్కడ పెగా లైసెన్స్ ఉంటుంది అండ్ యూ ఆర్ ఎ నార్మల్ డెవలపర్ హూ లెర్న్డ్ పెగా, యూ హ్యావ్ టు లాగిన్ ఇన్ టు దట్ పెగా అప్లికేషన్ అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ స్క్రీన్ 1 స్క్రీన్ 2 ఇలా అన్ని వర్క్ ఫ్లోస్ డిజైన్ చేస్తూ వస్తారు. ఓకే, దిస్ ఈస్ నోన్. సో ఇప్పుడు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకే జనరల్గా టైం ఉంది అనుకుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి 1కి ఇది ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవాలి, అంటే రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూజ్ చేసేంత స్పీడ్గా కంప్లీట్ అవ్వాలి. సో అంటే 1 ఇయర్ ఆఫ్ టైంలో అప్లికేషన్ క్రియేట్ చేయటం అంటే ఆల్ ద స్క్రీన్స్ అవ్వాలి, టెస్టింగ్ అవ్వాలి, ఇదంతా కదా. సో 1 ఇయర్ అంటే 1 ఇయర్ మొత్తం డెవలప్మెంట్కే ఉండదు. సో మేబీ డెవలప్మెంట్ ప్లస్ టెస్టింగ్ ప్లస్ యూఐటీ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎవ్రీథింగ్ అయిపోవాలి. సో హియర్ మేబీ ఆన్ జనవరి 1న మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అక్కడ మేబీ ఒక 100 రిక్వైర్మెంట్స్ ఉంటాయి, 100 యూజర్ స్టోరీస్ లాగా ఉంటాయి. ఆ యూజర్ స్టోరీస్ అన్నిటిని మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే స్ప్రింట్ ప్లాన్ కింద డివైడ్ చేస్తారు. సే స్ప్రింట్ 1లో ఇన్ని రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అవ్వాలి, స్ప్రింట్ 2లో ఇన్ని రిక్వైర్మెంట్స్, స్ప్రింట్ 3లో ఇన్ని రిక్వైర్మెంట్స్, ఇలా వాట్ ఈస్ స్ప్రింట్, వాట్ ఈస్ ఎజైల్ అనేది కూడా నేను సెపరేట్ చాలా డీటెయిల్గా చెప్తాను. సో మేబీ ఇప్పుడు స్ప్రింట్ 1 కంప్లీట్ అయితే అందులో డిఫెక్ట్స్ అందులో మొత్తం అంతా డెవలప్మెంట్ చేస్తాం. వన్స్ డెవలప్మెంట్ ఈస్ కంప్లీటెడ్, ద హోల్ పీస్ ఆఫ్ డిజైన్ హ్యాస్ టు బి పుష్డ్ టు టెస్టింగ్. సో టెస్టింగ్ టీమ్ వాళ్ళు వాళ్ళ సర్వర్స్లోకి లాగిన్ అయ్యి వాళ్ళు టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేస్తున్నారు అంటే వాట్ ఎవర్ లైక్ డెవలప్మెంట్ వీఆర్ డూయింగ్, సో 1 వర్షన్ ఈజ్ స్లైస్డ్ టు 1 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇక్కడ టెస్టింగ్ టీం వాళ్ళు మొత్తం టెస్ట్ చేసుకుని అంతా ఫైన్ అనుకుంటే దే విల్ ప్రొసీడ్ ఫర్దర్. సో మేబీ డిఫెక్ట్స్ ఏమైనా వస్తే మళ్ళీ బ్యాక్ టు డెవలప్మెంట్ టీమ్. సో ఇప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆ డిఫెక్ట్స్ మొత్తాన్ని ఫిక్స్ చేయాలి, అవునా. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆ డిఫెక్ట్స్ మొత్తాన్ని ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత మేబీ వర్షన్ నెంబర్ 2 మళ్ళీ టెస్టింగ్ వస్తుంది. సో అది ఓకే అయితే ఫైన్, లేకపోతే మళ్ళీ బ్యాక్ హియర్ అండ్ వీళ్ళు దాన్ని వర్షన్ నెంబర్ 3లో డెవలప్మెంట్ చేసి పుష్ చేస్తారు. సో హియర్ యూ ఆర్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ ఆర్ ఎనీ స్టేజ్లో దేర్ విల్ బి లైక్ కోడ్ వర్షనైజ్డ్ ఇన్ డిఫరెంట్ నెంబర్స్. వర్షన్ 1 విల్ బి పుష్డ్ టు టెస్టింగ్ అండ్ అది ఓకే అయితే సేమ్ వర్షన్ విల్ బి పుష్డ్ టు ద నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. మేబీ అక్కడ ఏమైనా డిఫెక్ట్స్ అయితే అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు డెవలప్మెంట్ అండ్ సేమ్ ఇంకో కొత్త వర్షన్స్ ఇలా చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ ఇప్పుడు మీరు నేను ఒకటే ల్యాప్టాప్ పర్చేస్ చేసాం అనుకోండి. సో ఇనీషియల్లీ ఆన్ ద డే 1 మీకు విండోస్ 11 అనేది ఉంటుంది, నాకు విండోస్ 11 అని ఉంటుంది. ఆఫ్టర్ దాట్ మేబీ నా ల్యాప్టాప్లో స్మాల్ ఇష్యూస్ ఉంటుంటే వైఫై కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, రీస్టార్ట్ చేస్తే సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రీస్టార్ట్ చేస్తే ఏమైతే జనరల్గా సో సమ్ అప్డేట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అది ఎవ్రీవేర్ ఎవ్రీ టైంకి వస్తుందని చెప్పలేము కదా. మేబీ నా కేసులో రీస్టార్ట్ చేస్తే వచ్చింది. సో అంటే ఏమవుతుంది, సో ఆన్ ద ఎగ్జిస్టింగ్ కోడ్ మేబీ ఫర్ సమ్ డిఫెక్ట్స్ సమ్ ఎక్స్ట్రా కోడ్ జనరేట్ అవుతుందా లేదా. ఎక్స్ట్రా కోడ్ అంటే కొత్త వర్షన్ ఏదో వచ్చినట్టే ఉంది కదా. సో మేబీ ఒక 1 ఇయర్ తర్వాత మీ ల్యాప్టాప్లో వర్షన్ స్టిల్ ఇంకా 11 అయ్యే ఉండొచ్చు. సో నాకు విండోస్ 11.1.2.3.4 ఇలా ఉంటుందా లేదా. సో హౌ మెనీ ఎక్స్ట్రా స్మాల్ చేంజెస్ యాడెడ్ అకార్డింగ్ టు దట్ వర్షన్ నెంబర్ విల్ బి అప్డేటెడ్. ఇక్కడ కూడా ఎన్ని చేంజెస్ అయితే చేస్తూ ఉంటామో వర్షన్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఓవరాల్గా అన్ని వర్షన్ ఫైనల్ దానిలో ఉన్న మేజర్ చేంజెస్ని సో వీల్ పుష్ టు ద నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ఫైనల్ ఇంటు ద ప్రొడక్షన్. సో
using Pega, we can have that versioning part also inbuilt. సో పెగాలో వర్షన్ మేనేజ్మెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో యూ నీడ్ నాట్ పర్చేస్ ఎనీ సెపరేటెడ్ టూల్ లైసెన్స్ అండ్ యూ నీడ్ నాట్ హైర్ ఎనీ అడ్మినిస్ట్రేటర్ ఫర్ దట్. ఇప్పుడు నార్మల్గా పెగా కాకుండా రెగ్యులర్ అప్రోచ్లో చేస్తే సో వాళ్ళ కోడ్ వర్షన్ చేయడానికి ఒక సెపరేట్ టూల్ లైసెన్స్ తీసుకోవాలి వాళ్ళు. అండ్ ఆ టూల్ని మేనేజ్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేటర్ని తీసుకోవాలి, అతనికి పే చేయాలి, అవునా కదా? సో ఇప్పుడు పెగా ఈజ్ లైక్ హ్యావింగ్ వర్షనింగ్ ఇన్ బిల్డ్. ఓకే. And Pega can even give us an option of deployment. So what do you mean by this deployment? So deployment and moving of code from one environment to another environment. So as I just told you, first development environment or first analysis environment, tarvata development, maybe testing environment, tarvata UAT environment, tarvata pre-prod or production. Ila untayi kada. So if I'm developing something here, I wanted the whole design to be deployed into next environment. So from here deployed into next environment. From here deployed into next environment. అవునా కదా? So deployment is a process of moving code from one environment to another environment. And దానికి ఇక్కడ DevOps tools యూస్ చేస్తాం. ఓకే, DevOps tools యూస్ చేస్తూ ఉంటాం. బట్ పెగాలో Pega has got inbuilt deployment manager. సో అంటే మళ్ళీ సెపరేట్గా ఈ లైసెన్స్ ఏం అవసరం లేదు. సో యూజింగ్ పెగా ఐ కెన్ గెట్ దిస్ బిల్డ్ అండ్ గెట్ ఇట్ ఇంపోర్టెడ్ ఇంటూ అనదర్ ఎన్విరాన్మెంట్. డిప్లాయ్మెంట్ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ అనాలిసిస్ ఫేజ్ టిల్ ద లాస్ట్ ఫేజ్ వరకు పెగా కెన్ గివ్ అస్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ ద క్లయింట్, ఇంక్లూడింగ్ జెన్ ఏఐ కాన్సెప్ట్స్ అండ్ ఎనీ అదర్ బీపీఎం టూల్. పెగా అనేది ఒక బీపీఎం టూల్ అనుకున్నాం కదా. సో పెగా కాకుండా యూ టేక్ ఎనీ అదర్ బీపీఎం టూల్ ఇన్ ద మార్కెట్. సో దానిలో ఫస్ట్ థింగ్ ఇంత లెవెల్ ఆఫ్ ఆటోమేషన్ అయితే లేదు. సో ఇప్పుడు మీరు ఏ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ అని తీసుకోండి, సో పెగాలో ఇన్బిల్ట్ జావా కూడా రెడీగా ఉంది. బట్ అదర్ టూల్స్లో సో దేర్ విల్ నాట్ బి మినిమం 50% ఆటోమేషన్ డన్ అండ్ దేర్ విల్ నాట్ బి ఎనీథింగ్ లైక్ ఏఐ ఎనేబుల్డ్ బై దిస్ టైమ్. ఓకే, ఏఐ కూడా ఎనేబుల్డ్గా లేదు. అండ్ దట్టు పెగాలో ఏఐ కూడా అంత హై లెవెల్లో ఇంకా కాన్ఫిగరేషన్స్ అవ్వలేదు. ఓకే, సో డౌన్ ద లైన్ మేబీ నెక్స్ట్ 2 years 3 yearsలో సో ఫుల్లీ కాన్ఫిగర్డ్ అవుతూ వస్తుంది. బట్ ఇట్ అట్లీస్ట్ స్టార్టెడ్ గోయింగ్ విత్ ఏఐ పవర్ ప్యాక్డ్. ఓకే ఫైన్. సో నౌ యూ కంపేర్ దిస్ విత్ ఎనీ అదర్ టూల్ లైక్ సేల్స్ ఫోర్స్ తీసుకోండి. సేల్స్ ఫోర్స్ అనేది బీపీఎం కాదు, అది జస్ట్ ఊరికే సేల్స్ అండ్ టికెట్ మేనేజింగ్ లాగా. సో అది ఒక టూలే, ఇది ఒక టూలే. అండ్ ఈ పర్టికులర్ టూల్లో వాట్ ఐ టోల్డ్ ఈస్ యూ నీ నాట్ రైట్ ఎనీథింగ్ కోడింగ్ కదా, అంత ఆటోమేటిక్. సేల్స్ ఫోర్స్ కూడా ఒక టూలే కదా, దానిలో కోడింగ్ చెయ్యక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. బట్ సేల్స్ ఫోర్స్లో లాట్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది. మేబీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెగల వర్క్ చేస్తూ ఉన్నా ఆర్ సేల్స్ ఫోర్స్లో వర్క్ చేస్తూ ఉన్నా జస్ట్ చెక్ విత్ దెమ్. సేల్స్ ఫోర్స్ వాళ్ళు లాట్ ఆఫ్ కోడింగ్ చేయాల్సి వస్తే చాలా హెక్టిక్గా ఉంటుంది అనేవాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు పెగా వాళ్ళు ఏమంటారు, కోడింగ్ ఉండదు బట్ సిమిలర్ హెక్టిక్సే ఉంటాయి అంటారు, అవునా కదా? సో యాజ్ ఐ జస్ట్ టోల్డ్ యూ, పెగా అనేది ఈజీ కాదు, పెగా అనేది కష్టమే. బట్ ఎక్కడ కోడింగ్ లేకుండా లాజికల్గా మేనేజ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఫైనల్లీ పెగా ఈజ్ హ్యావింగ్ ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ ఫీచర్స్ ఇన్బిల్ట్, starting from analysis phase to integrations or deployment part or versioning part or maybe visualization part or GenAI part, whatever it is. So everything can be done with this Pega related tool. So a client, if he's taking Pega license, he get end-to-end solution every time, everywhere. Okay. Now, one Pega developer, suppose ఇప్పుడు నేను ఒక Pega developer అనుకోండి. సో వన్ పెగా డెవలపర్ కెన్ డూ యూఐ డిజైన్ కదా. ఇప్పుడు మా ప్రాజెక్ట్లో ఒక స్క్రీన్ ఇచ్చి డిజైన్ చేయమంటారు, ఏం చేస్తాం, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని యూఐ డిజైన్ చేస్తున్నాం కదా. సో జనరల్గా ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఒక యాక్షన్ వల్ల బ్యాక్గ్రౌండ్లో కోడ్ జనరేట్ అవుతాం. సో ఆ పర్టికులర్ కోడ్ అనేది ట్రెడిషనల్ అప్రోచ్లో ఇక్కడ యూఐ డెవలపర్స్ రాసుకోవాలి, అవునా కదా. అంటే వాట్ ఎవర్ అండ్ యూఐ డెవలపర్ యాక్చువల్లీ డస్, ఏ పెగా డెవలపర్ ఈస్ డూయింగ్ వితౌట్ ద కంప్లీట్ నాలెడ్జ్, అంతే కదా. సో అంటే వన్ పెగా డెవలపర్ కెన్ డూ వాట్ అండ్ జావా డెవలపర్ ట్రెడిషనల్గా చేస్తాడని. సో ఇప్పుడు నార్మల్గా ఇది పెగా ప్రాజెక్ట్ అనుకోండి, ఇది ట్రెడిషనల్ వేలో డిజైన్ చేసేది అనుకోండి. ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలంటే యూఐ టీమ్ కావాలి, మేబీ బ్యాక్ ఎండ్ టీమ్స్ ఆర్ జావా టీమ్ కావాలి ఆర్ డేటాబేస్ టీమ్ కావాలి
సో మేబీ రిపోర్టింగ్ ఒకళ్ళు కావాలి, అవునా? సో వర్షనింగ్ ఒకళ్ళు కావాలి, డిప్లాయ్మెంట్కి ఒకళ్ళు కావాలి, సో మేబీ వర్షనింగ్ వాట్ ఎవర్. సో ఇన్ని టీమ్స్ ఉంటాయి. సో మేబీ ఈచ్ టీంలో అట్లీస్ట్ ఒక 2-3 మెంబర్స్ తీసుకున్నా సే ఒక 15 మెంబర్ టీం అనేది ఫ్రేమ్ అవుతుంది కదా మినిమం. సో ఇప్పుడు క్లయింట్, సిటీ క్లయింట్ వాళ్ళు, ఇఫ్ దే వాంటెడ్ టు డిజైన్ వన్ అప్లికేషన్ ఇన్ దిస్ ట్రెడిషనల్ అప్రోచ్, జస్ట్ ఇమాజిన్ వాళ్ళు 15 డెవలపర్స్కి పే చేయాలి. అండ్ దట్ టు ఎవ్రీ డెవలపర్, ఇక్కడ యూఐ డెవలపర్ అయినా జావా డెవలపర్ అయినా, ఎవ్రీ డెవలపర్ స్క్రాచ్ నుంచి డిజైన్ చేసుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ నుంచి జావా కోడ్ రాసుకోవడం, ఫస్ట్ నుంచి HTML కోడ్ రాసుకోవడం చేయాలి. సో నో డౌట్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ సంథింగ్ ఫ్రమ్ జీరో, నో డౌట్, అండ్ సంథింగ్ ఫ్రమ్ జీరో అండ్ సంథింగ్ మాన్యువల్ అయితే, సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైం కదా, సే 5 year టైం పట్టింది అనుకో. అంటే ఒక ప్రాజెక్ట్ వాళ్ళు కంప్లీట్ చేయడానికి సే ఒక 3 year టైం పట్టింది. అంటే క్లయింట్ షుడ్ పే ఆల్ దీస్ 15 మెంబర్స్ ఫర్ 3 years. అదే ఇప్పుడు పెగాతో కంపేర్ చేస్తే, వన్ పెగా డెవలపర్ కెన్ డూ వాట్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈస్ డూయింగ్, అండ్ వాట్ అండ్ జావా డెవలపర్ ఈస్ డూయింగ్, వాట్ అండ్ DB డెవలపర్, వాట్ అండ్ టాబ్లూ డెవలపర్, అంతే కదా. సో ఓవరాల్గా వన్ డెవలపర్ కెన్ డూ ఎవ్రీ అదర్ టాస్క్స్ అంటే వితౌట్ ఎనీ నాలెడ్జ్. సే ఒక 5 member టీమ్ సరిపోదు కదా ఇన్స్టెడ్ ఆఫ్ 15 member టీమ్. అండ్ దట్ టు ఎవ్రీ పెగా డెవలపర్ అనేవాడు జీరో నుంచి ఏమి స్టార్ట్ చేయడు, అంత కోడింగ్ రెడీగా ఉంది కాబట్టి. సో ఇట్ మైట్ నాట్ టేక్ 3 years టైం, సే ఒక 6 months అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో హియర్ క్లయింట్ ఈజ్ ఓకే టు పే ఫర్ ఓన్లీ 5 members ఫర్ 6 months. క్లయింట్కి ఎంత బడ్జెట్ సేవ్ అవుతుంది అండ్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 3 years వెయిట్ చేయాలి యాజ్ వెల్ as మనీ లాస్ట్, అండ్ ఇక్కడ 6 monthsలో అయిపోతుంది, బడ్జెట్ కూడా చాలా సేవ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్, ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్మెంట్ చేయాలన్నా, ఒక ప్రొసీజరల్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా రన్ అవ్వాలని, సో పెగా ఈజ్ లైక్ ఫస్ట్ చాయిస్ ఫర్ ఎవ్రీ క్లయింట్. ఏ క్లయింట్ అయినా పెగానే చూస్ చేస్తారు. అండ్ బికాస్ ఆఫ్ లైక్ డెవలప్మెంట్ లెస్ టైమ్ అండ్ మేబీ రిసోర్సెస్ కట్ డౌన్, సో పెగా ఈజ్ గివింగ్ లైక్ సంథింగ్ మోర్ స్కేలబుల్ డిజైన్. ఓకే, సో పెగాకి చాలా చాలా డిమాండ్ అయితే ఉంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆన్షోర్ వర్సెస్ ఆఫ్షోర్ చెక్ చేస్తే, సో ఇప్పుడు ఇండియా నుంచి ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, జనరల్లీ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్గా ప్రాజెక్ట్స్ అంతా మోస్ట్లీ వెస్ట్రన్ మార్కెట్ ఆర్ మిడ్ ఈస్టర్న్ కానీ ఆర్ ఈస్టర్న్ కానీ ఆస్ట్రేలియన్ రిలేటెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రాజెక్ట్స్ జనరల్గా అక్కడ చాలా ఉంటాయి. సో అక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా ఇండియాకి ఆఫ్షోర్కి బాగా మార్కెట్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎన్ సిటీ ప్రాజెక్ట్ మేబీ ఫ్రమ్ USA, మీ క్లయింట్ ఇది, అండ్ ఇండియాలో సో అండ్ సో కంపెనీ లైక్ TCSలో మీరు ఒక డెవలపర్గా జాయిన్ అయ్యారు. సో అంటే యూ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ క్లయింట్ అండ్ దిస్ ఈజ్ యువర్ కంపెనీ, అంతే కదా, దిస్ ఈజ్ యువర్ కంపెనీ. జనరలీ ఏ డెవలపర్ ఇన్ ఆఫ్షోర్ will be paid around $40 per hour. So he'll be paid around $40 per hour. So $40 అంటే it's not in short amount. So 40 into 8 per day $320 రావాలి. ఓకే, సో ఇంటూ 5 days per week మీకు ఆల్మోస్ట్ లైక్ 4,000 దాకా వస్తుంది మినిమం, 4,000 వాట్ ఎవర్. సో యుల్ బి పెయిడ్ అరౌండ్ లైక్ హ్యూజ్ అమౌంట్. బట్ ఈ పర్టికులర్ అమౌంట్ అంతా మీకు పాకెట్లోకి వస్తుందంటే రాదు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, సో యూ ఆర్ జాయినింగ్ ఇన్ దిస్ కంపెనీ కదా. సో ఈ కంపెనీ వాళ్ళు సే వాట్ ఎవర్ ద కంపెనీ మైట్ బి, ఈ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చెక్ చేస్తారు. ఇంటర్వ్యూ చెక్ చేసుకొని ఓకే ఫైన్ అని అనుకున్న తర్వాత ఈ క్లయింట్ రిక్వైర్మెంట్కి మీట్ అవుతాడు. సో క్లయింట్ పొజిషన్ ఇక్కడ 3 years లాగా మేనేజ్ చేసేటట్టు ఉండాలి ఆర్ 5 years లాగా మేనేజ్ చేసేటట్టు ఉండాలి. ఓకే, దిస్ ప్రొఫైల్ మ్యాచెస్ దేర్ అన్నట్టు చెక్ చేస్తారు. ఓకే, మ్యాచ్ అయితే కనుక వీళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుని ఆ ప్రాసెస్లో you are supposed to work for Monday to Friday and general timings ఇవి. సో ఇఫ్ రిక్వైర్డ్ మేబీ లేట్ అవర్స్ అని ఉండాల్సి వస్తుంది. సాటర్డే సండేస్ ఇఫ్ క్లయింట్ ఈస్ రిక్వెస్టింగ్ యూ హావ్ టు కమ్. ఓకే, అండ్ ఓవరాల్గా ఇయర్లీ ప్యాకేజ్ మాట్లాడతారు. సో ఇయర్లీ ప్యాకేజ్ అనేది ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది అండ్ ఇక్కడ కంపెనీ బట్టి ఉంటుంది అండ్ ఆ పొజిషన్ బట్టి ఉంటుంది. అంటే దిస్ క్లయింట్కి ఈ కంపెనీకి మేబీ పొజిషన్ ఒక 3 years 4 years ఉంటుందని అనుకుంటే నో డౌట్ మీరు మ్యాచ్ అయితే కనుక మిమ్మల్ని నెగోషియేట్ చేసి తీసేసుకుంటారు. ఓకే, అండ్ అలా కాకుండా ఈ రిక్వైర్మెంట్ జస్ట్ 6 months అనుకోండి. సో ఈ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని 6 months కోసమే హైర్ చేసుకుని తర్వాత రిలీజ్ చేస్తే కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు ఒక స్టార్టప్ కంపెనీకి ఇచ్చేస్తారు. సో స్టార్టప్ కంపెనీ వాళ్ళకి సే ఈ TCS లాంటి కంపెనీలో ఒక పొజిషన్ ఉంది, అది 3 years వరకు ఆర్ 3 months వరకు ఆర్ 6 months వరకు అన్నప్పుడు సో ABC స్టార్టప్ కంపెనీ వాళ్ళు కొన్ని పొజిషన్స్ రిలీజ్ చేస్తారు.
మీరు అక్కడికి అటెండ్ అవుతారు. సో అక్కడికి అటెండ్ అయిన తర్వాత సో ఇప్పుడు ఏబీసీ స్టార్టప్ కంపెనీ వాళ్ళు నో డౌట్ మీకు ప్యాకేజెస్ తక్కువ ఇస్తారు కదా కంపేర్ టు దట్. సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ యువర్ సిటీ క్లయింట్, సో వాళ్ళకి ఇమీడియట్ వెండర్ వచ్చి టీసీఎస్, అండ్ టీసీఎస్ కింద ఏబీసీ అని ఇంకొక కంపెనీ ఉండొచ్చు, అండ్ ఎక్స్వైజ్ అని ఇంకో స్టార్టప్ కంపెనీ ఉండొచ్చు, అండ్ పీక్యూఆర్ ఇంకో స్టార్టప్ కంపెనీ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో జనరలీ గోల్ ఎలా ఉండాలంటే a person should be directly and employed by the client directly, but not that is okay. So maybe ఇక్కడ లో మేబీ లైక్ సెకండ్ లెవెల్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తూ ఉంటారు. సో ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ కంపెనీకి వెళ్తూ ఉంటే నో డౌట్ యూ ఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ టు మీట్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. అండ్ ఇక్కడ క్లయింట్ ఏం చేస్తున్నారు, హీఈస్ ట్రైంగ్ టు పే యూ సే $40 per hour, బట్ అది మీ పాకెట్లోకి రాదు, మీ కంపెనీ ఏదైతే ఉంటుందో సో ఆ కంపెనీలోకి క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో ఈ కంపెనీ వాళ్ళు మీకు ఆల్రెడీ ప్యాకేజ్ డిస్కస్ చేశారు, మీరు ఎంత చేసినా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇయర్లీ మీకు 5 lakh ఆర్ ఇయర్లీ 15 lakh ఆర్ ఇయర్లీ 25 lakh అంతే. సో మేబీ ఆఫ్టర్ 1 year, సో నో డౌట్ ఇక్కడ క్లయింట్ నుంచి ఇంక్రిమెంట్ వస్తుంది, అండ్ మీకు అది ఇంక్రిమెంట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో మోస్ట్ అంటే 90% అనేది ఇక్కడే బ్లాక్ అయ్యి మేబీ 10% మీకు ఇక్కడికి రావచ్చు. సో పెగా డెవలపర్ ఈస్ పెయిడ్ హై ఇన్ ద మార్కెట్, ఇట్ మైట్ నాట్ బి డైరెక్ట్లీ ఇన్ టు యువర్ పాకెట్, అదనమాట ఇక్కడ రేషియో. అండ్ ఇక్కడ పొజిషన్ ఇంకా కాంట్రాక్ట్ ఫేజ్ లాగా ఉంటే సే 3 months ఆర్ 6 months అయితే దే విల్ నాట్ హైర్ యూ, దిస్ కంపెనీ విల్ నాట్ హైర్ యూ. సో దే విల్ గివ్ వన్ పొజిషన్ టు ఇట్స్ బిలో స్టార్ట్అప్ కంపెనీ, అండ్ ఇక్కడ నుంచి హైరింగ్ చేసుకుంటారు. ఇక్కడ హైరింగ్ చేసుకునే వాళ్ళు ఆర్ ఇంకా కింద హైరింగ్ చేసుకునే వాళ్ళు, సో వీళ్ళు ఏం చెక్ చేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే ఈ క్లయింట్ రిక్వైర్మెంట్కి వీడు మ్యాచ్ అవుతున్నాడా లేదా. సో ఈ ప్రాసెస్లో వీడికి బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఎలా అయినా ఉండనివ్వండి, ఆర్ కెరియర్లో గ్యాప్ అయినా ఉండనివ్వండి, ఆర్ రీసెంట్ పాస్అవుట్ అయినా ఇవ్వనివ్వండి, ఓకే, ఆర్ మేబీ లైక్ నాన్ ఐటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు క్యాండిడేట్కి ప్రాపర్ స్కిల్ ఉందా లేదా, అంటే ఇక్కడ 3 years లాగా ఉంటే 3 years లాగా స్కిల్ ఉందా చెక్ చేస్తారు. సో ఆ యాంగిల్లో మిమ్మల్ని తీసుకున్న తర్వాత అండ్ ఈ ప్రాసెస్లో మీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా కూడా పెద్ద పట్టించుకోరు. సో మేబీ మీరు పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్తే అక్కడ పాలసీస్ చెక్ చాలా గట్టిగా ఉంటాయి. సో లో లెవెల్ స్టార్టప్ కంపెనీస్కి వెళ్తే కనుక వీళ్ళు ఏమి పట్టించుకోరు. సో వీళ్ళు చెక్ చేసేది మాత్రం సబ్జెక్ట్ ఉందా లేదా. సబ్జెక్ట్ ఉంటే వీళ్ళు వాళ్ళ క్లయింట్కి ప్రొజెక్ట్ చేసేటప్పుడు సో ఈ క్యాండిడేట్ మా దగ్గరే 3 years నుంచి వర్క్ చేస్తున్నాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మీరు 3 years లాగా మినిమం ప్రొజెక్ట్ అవుతారు, ఎంత ఫ్రెషర్గా వెళ్ళినా కూడా. ఓకే, సో సబ్జెక్ట్ లేనిది ఎవరేం చేయలేరు. సో అండ్ వీళ్ళు ఏం చేస్తారు, సో ఈ క్యాండిడేట్ మా దగ్గర వర్క్ చేస్తున్నాడు ఇలా పుష్ చేస్తారు, అండ్ ఈ క్యాండిడేట్ మా దగ్గర వర్క్ చేస్తుంది ఇలా ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ క్లయింట్ వరకు వెళ్తారు. సో ఇక్కడ నుంచి వచ్చే సమ్ అమౌంట్ ఇక్కడ 50% కట్ అవుతుంది, ఇక్కడ 50% కట్ అవుతుంది, ఇక్కడ 50% కట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే మీకు 3 lakh 4 lakh వస్తుంది. ఐమ్ టాకింగ్ అబౌట్ వరస్ట్ కేస్, ఎవరైతే ఫ్రెషర్ రిలేటెడ్గా అన్నట్టు ఇస్తున్నారు. లేదు మీకు ప్రాపర్ స్ట్రక్చర్ అంతా కరెక్ట్గా ఉంది అనుకోండి, కెరియర్లో గ్యాప్ లేదు, అంతా కరెక్ట్గా ఉంటే మీరు డైరెక్ట్ ఈ లెవెల్ ఆఫ్ కంపెనీలోకి జాయిన్ అవ్వచ్చు. సో విచ్ విల్ బి మినిమం 5 times more కంపేర్ టు దిస్. ఇక్కడ మీకు 4 lakh ఇస్తే ఇక్కడ మీకు 20-25 lakh వరకు ఇస్తారు. So this is what like in India ratio is happening. But end of the day, a Pega developer will be paid around $40 per hour in offshore. అదే మీరు క్లయింట్ లొకేషన్కి వెళ్తే మీ క్లయింట్ అంటే యూఎస్ఏ వెళ్ళారు అనుకోండి, అక్కడ దే ఆర్ పేయింగ్ యూ $80 per hour, అండ్ అది కూడా డైరెక్ట్ మీ పాకెట్లోకి రాదు. ఓకే, సో బట్ మార్కెట్లో పెగా డెవలపర్ వాల్యూ అయితే ఇంతలా ఉంటుంది. సో సమ్ టైమ్స్ $80 నుంచి $130 per hourకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా మీకు స్ప్రింట్ మెథడాలజీ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తాను. సో అక్కడికి యూఎస్ వెళ్ళిన తర్వాత కాంట్రాక్ట్ పొజిషన్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో ఇండియాలో పర్మనెంట్ పొజిషన్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో మేబీ ఇక్కడ పర్మనెంట్ ఎందుకు, అక్కడ కాంట్రాక్ట్ ఎందుకు, ఇక్కడ పర్మనెంట్ చేస్తానని ఎందుకు వెళ్ళట్లేదు. సో దిస్ ఈజ్ లైక్ సమ్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్, అది మీకు తర్వాత మధ్యలో చెప్తాను. ఓకే, సో అంటే డెవలపర్స్ వైజ్ శాలరీ రిలేటెడ్గా మీరు ఏం వర్రీ అవ్వక్కర్లేదు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, పెగాకి క్లయింట్స్ చాలా చాలా ఇంక్రీజ్ అవుతున్నారు. ఆల్రెడీ చాలా ఉన్నారు 20 years నుంచి, ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. అండ్ ఈవెన్ పెగా ఈజ్ అప్గ్రేడింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ ఏ లెవెల్ ప్రాస్పెక్ట్ ఆల్సో. సో రియాక్ట్ కోడింగ్ వైజ్ కానీ, అంటే రియాక్ట్ కోడింగ్ అంటే కాన్స్టలేషన్ యూఐ వైజ్ కానీ, ఆర్ మేబీ లైక్ జెన్ ఏ రిలేటెడ్గా కానీ, అండ్ ఆటోమేటెడ్ స్క్రిప్టింగ్ రిలేటెడ్ పార్ట్ కానీ, ఎవ్రీథింగ్ ఆటోమేషన్ అయిపోయింది. సో ఇట్ ఈస్ లైక్ వెరీ టాప్ ఇన్ ద మార్కెట్ నా, అండ్ ఇట్ కెన్ సర్వైవ్ ఇట్ సెల్ఫ్ ఫర్ మినిమం 10 to 15 years. అండ్ సే ఆఫ్టర్ దట్ కూడా మనకు జనరల్గా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ పెగా ప్రాజెక్ట్స్ ఇప్పుడు స్టార్ట్ అయినవి ఉన్నాయి కదా. సే మేబీ ఒక 5 years తర్వాత అయిపోయింది అనుకోండి డెవలప్మెంట్. సో ఆల్రెడీ రన్ అవుతున్న ప్రాజెక్ట్కి సపోర్ట్ ఎవరు ఇస్తారు, అంటే ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ ఎప్పుడు ఉండాల్సింది.
యూ టేక్ ఎనీ టెక్నాలజీ, ఎంత అవుట్డేటెడ్ టెక్నాలజీకైనా ఒక అప్లికేషన్ ఇంకా రన్ అవుతుంది అంటే సో దానికి ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు ఉండాల్సింది. ఇప్పుడు పెగా ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ కూడా చాలా చాలా ఉంటాయి. వరస్ట్ కేస్ ఐఎమ్ టాకింగ్. సో ఆఫ్టర్ యూ కంప్లీట్లీ లెర్నింగ్ అబౌట్ పెగా, మేబీ మీరు పెగా డెవలపర్గా వెళ్తారు. సో కొంతమంది పెగా టెస్టింగ్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో పెగా అడ్మినిస్ట్రేటర్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అండ్ ఇంకా పెగా బిజినెస్ అనలిస్ట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి పెగాలో మీకు. సో ఓవరాల్గా ఈ కంప్లీట్ టూల్ నేర్చుకోవడమే మీరు చేయాల్సింది. సో ఇలా ఒక టూల్ ఉంటుంది, పెగా టూల్. సో అసలు ఎలా లాగిన్ అవ్వాలి, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏమేమి స్టూడియోస్ ఉంటాయి, డెవలపర్ రెగ్యులర్ టాస్క్స్ ఎలా ఉంటాయి, సో మేబీ టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు, సో వాట్ ఎవర్. సో ఇఫ్ యు నో ఎండ్ టు ఎండ్ జర్నీ ఆఫ్ దిస్ టూల్, సో మీరు పెగా టూల్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత దాన్ని హౌ యూ యూటిలైజ్ ఇట్ అనేది పెద్ద మ్యాటర్ ఇంకా. సో విల్ బి మేజర్లీ ఫోకసింగ్ యూ ఆన్ డెవలప్మెంట్ రిలేటెడ్ పార్ట్. మీరు డెవలప్మెంట్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంది అంటే సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చేసేది ఇంత ఏమి ఉండదు, అంటే డెవలప్మెంట్ చేసేంత టఫ్ ఉండదు వాళ్ళకి. సో మేబీ అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఇవన్నీ మీకు హై లెవెల్ పిక్చర్ వస్తూనే ఉంటుంది. ఓకే, సో పెగా ఈజ్ లైక్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్. వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు పెగాలో ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని టూల్స్లో అన్నీ ఉండవు. ఓకే ఫైన్. సో దీస్ ఆర్ ఆల్ అదర్ బీపీఎం టూల్స్ ఇన్ ద మార్కెట్. సో ఇందులో మీరు కొన్ని వినే ఉంటారు, ఏపీఎన్ కానీ కిస్ఫ్లో కానీ ఇలాంటివి ఉంటాయి. అండ్ దీస్ ఆర్ నాట్ ఈక్వల్లీ ఆటోమేటెడ్ లైక్ పెగా టుడే. అండ్ దేర్ ఇస్ నథింగ్ మచ్, దేర్ ఇస్ నో మచ్ ఏ ఆల్సో ఎనేబుల్డ్ ఫర్ దిస్. ఓకే, సో అంటే బీపీఎం సెక్టార్లో దేర్ ఇస్ నో ఈక్వల్ కాంపిటేటర్ ఫర్ పెగా. మీరు గూగుల్లో నో కోడ్ ప్లాట్ఫామ్ అని సెర్చ్ చేయండి, పెగా అని వస్తుంది. ఓకే, సో 95% ఆటోమేషన్ డన్. ఫైన్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టిఫికేషన్, సపోజ్ ఇప్పుడు మీరు పెగా మొత్తం నేర్చుకుంటున్నారు. సో పెగా మొత్తం నేర్చుకున్న తర్వాత సో ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్రెషర్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా ఎక్స్పీరియన్స్ చూపించుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటే సర్టిఫికేషన్స్ చేయాల్సిందే. సో పెగాలో 3 మేజర్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఇంకా చాలా కూడా ఉంటాయి బట్ 3 మేజర్. సో ఫస్ట్ వన్ పెగా సిఎస్ఏ, సిడబ్ల్ఎస్ఏ, ఎల్ఎస్ఏ, ఇలా 3 ఉంటాయి. సో ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ 0 to 2 years, మీరు పెగాలో నాకు 0 to 2 years చూపించుకోవాలని అనుకుంటే సో దిస్ ఈజ్ ఇనఫ్. అండ్ మేబీ సంథింగ్ లైక్ 2 to 6 years ఉన్న వాళ్ళు జనరల్గా ఇది చేయాలి. అండ్ 2 to 8 years ఉన్న వాళ్ళు కూడా మోస్ట్లీ దీంతోనే ఉన్నారు ఇంకా. అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, సో ఇఫ్ యూ వాంటెడ్ టు షో 10 years ఆఫ్ పెగా ఎక్స్పీరియన్స్, సో యూ హ్యావ్ టు డూ దిస్ థర్డ్ వన్. అండ్ ఇప్పుడు మీ కేసులో ఇది చేయకూడదు బిగినర్స్ అయితే. ఓకే, సో మేబీ కొంతమంది 3 years 4 years పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఈ 2 సర్టిఫికేషన్స్ వరకు చేసుకోవాలి. సో ఈచ్ సర్టిఫికేషన్కి కాస్ట్ వచ్చే $206 అనుకుంటా. 206 ప్లస్ దాని మీద జిఎస్టీ ఉన్నట్టుంది, $225 అవుతున్నట్టుంది ఇండియా నుంచి. ఓకే, సే $225, అరౌండ్ 19,000 18,000 అంత అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, అండ్ you have to complete this first certification and then only you have to complete the second certification. సో ఈ సర్టిఫికేషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఐ విల్ హెల్ప్ యూ పర్సనలీ. సో ప్రాపర్ గైడెన్స్ కూడా ఉంటుంది, మీరు ఒకసారి క్లాస్ తర్వాత కాల్ చేయండి, సర్టిఫికేషన్స్ ఎలా చేయాలి, ఎలా గైడ్ చేస్తాము, ప్రైస్ ఇదంతా కూడా చెప్తాం. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఫైన్. సో ఈ సర్టిఫికేషన్స్ ఉంటేనే యువర్ ప్రొఫైల్ విల్ బి ప్రాపర్లీ క్యారీడ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఒక 5 years 6 years లాగా మేనేజ్ చేసే సర్టిఫికేషన్ లేదనుకోండి, సో అక్కడ మీకు ఆపర్చునిటీస్ ఉండవు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఎర్లియర్ ఫ్లో చార్ట్, సో ఏదో కంపెనీ, ఈ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ప్రొజెక్ట్ చేయాలనుకోండి. సో దిస్ పర్సన్ ఈజ్ లైక్ సిడబ్ల్ఎస్ఏ సర్టిఫైడ్ వేర్ హీస్ వర్కింగ్ ఇన్ మై కంపెనీ ఫ్రమ్ పాస్ట్ 6 years. వీఆర్ కరెంట్లీ పేయింగ్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ 6 lakh అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10 lakh ఫర్ హిమ్, ఇలా చూపించుకోవాలి. అంటే జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ప్రొజెక్షన్ సర్టిఫికేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆ సర్టిఫికేషన్స్ అనేవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేసుకోవాలి. ఓకే, సో ఈవెన్ టుడే కంపెనీస్ అనేవి కాలేజ్కి వెళ్తుంటాయి కదా, క్యాంపస్ సెలెక్షన్ జనరల్గా. సో దిస్ కంపెనీ హైడ్ 200 employees ఆర్ 200 స్టూడెంట్స్ అలా అంటూ ఉంటారు కదా. సో వాట్ ఈస్ హ్యాపనింగ్, అక్కడ వాళ్ళని 4-1లోనే ఆర్ 4th yearలోనే పెగా మొత్తం నేర్పించి సర్టిఫికేషన్స్ కూడా చేంజ్ చేస్తారు.
అండ్ ఆఫ్టర్ దాట్ మేబీ ఇక్కడ వాళ్ళ కంపెనీలోకి తీసుకున్న తర్వాత ఒక 6 months ఆర్ 1 year ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఒక 2 years 3 years లాగా ప్రొజెక్ట్ చేస్తాము. సో మీరు సర్టిఫికేషన్స్ కూడా ఎప్పుడో చేశారని చెప్పండి. సో ఇలా అన్నట్టు మేనేజ్ జరుగుతూ ఉంటాయి. ఏ కంపెనీ అయినా జనరల్ ఇంతే. ఓకే. సో యు ఆర్ సపోజ్ టు డూ సర్టిఫికేషన్స్ మేబీ ఇన్ ది సేమ్ ఆర్డర్. అండ్ అలాంగ్ విత్ ది సర్టిఫికేషన్స్ ఇంకా అదర్ సెక్టార్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ పెగా బిజినెస్ అనలిస్ట్ అని ఉంటుంది. అండ్ మేబీ లైక్ పెగా ఆర్ పెగా వాట్స్ దట్ సిడిహెచ్ ఉంటుంది. సో పెగా సేల్స్ ఉంటుంది. అండ్ మేబీ లైక్ పెగా బిజినెస్ అనలిస్ట్ అండ్ పెగా యూఐ స్పెషలిస్ట్ ఇలా కొన్ని అదర్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. అది మీ ఇంట్రెస్ట్ మీద చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ వాట్ ఇనిషియల్ పెగా ఇస్. సో పెగా రిలేటెడ్గా ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ క్లియర్గా అర్థమయ్యాయి. Okay, so with this knowledge, we'll start stepping into our actual Pega related discussion. So every one of you so far clear? అందరూ ఫాలో అవుతున్నారా? ఎస్ రైట్. చెప్పండి. ఆన్లైన్ పీపుల్, someone please unmute and talk. Yes, sir. Okay, Yes, sir. fine. So you completely understood what options we see inside Pega. Now let us understand what actual Pega related projects are. సో ఇప్పుడు నార్మల్గా మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక పెగా ప్రాజెక్ట్లోకి వెళ్తారు కదా. సో అక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. మీరు ముందు డిస్కషన్ అంత నేర్చుకోకపోయినా కూడా పర్వాలేదు. బట్ కాన్సన్ట్రేట్ ఫ్రమ్ నౌ. సే మీరు కోర్స్ మొత్తం నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారు కదా. ఏదో కంపెనీలో అటెండ్ అవుతూ ఉంటారు. సే టీసీఎస్ కంపెనీలోకి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. సో అక్కడ ఏమవుతుంది? మేబీ మిమ్మల్ని చెక్ చేసుకుని సో ఎన్రోల్మెంట్ చేసేస్తారు ఆర్ ఆన్ బోర్డింగ్ అయిపోతుంది. అండ్ అక్కడ వన్ వీక్ వరకు మీరు బెంచ్ మీద ఉంటారు. సో 1 week తర్వాత మీకు ఒక క్లయింట్ని అసైన్ చేస్తారు ఆర్ ఒక క్లయింట్కి మీరు అసైన్ అవుతారు. సో సిటీ అనేది క్లయింట్ అనుకోండి. సో ఈ సిటీ బ్యాక్గ్రౌండ్ ఏమై ఉండాలి అంటే సో సిటీ ప్రాజెక్ట్లో సో ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంటుంది అండ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ చాలా ఉంటుంటాయి. ఒక క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఉంటుంది, ఒక లోన్స్ అప్లికేషన్ ఉంటుంది, మేబీ ఒక అకౌంట్స్ అప్లికేషన్ ఉంటుంది, వాళ్ళ ఇంటర్నల్ శాలరీ మేనేజ్మెంట్కి ఒక అప్లికేషన్. అంటే ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, ఇంటర్నల్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. నా ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? మెయిన్ వెబ్సైట్ తయారు చేయించాలంటే అది మ్యాటర్ ఆఫ్ 10 days 15 days, దానికి ఏం ఇంత స్ట్రగుల్ అవసరం లేదు. బట్ ఇంటర్నల్గా చాలా బిజినెస్ ఫ్లోస్ని ఆటోమేట్ చేయడానికి అంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, లోన్స్ అప్లికేషన్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. అంటే ఈచ్ అప్లికేషన్ మళ్ళీ ఆర్బీఐకో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కనెక్ట్ అయ్యి చాలా హై లెవెల్ కనెక్టెడ్ ఉంటాయి. సో ఫర్ అండ్ సింగిల్ అప్లికేషన్ టు బి డిజైన్ ఆర్ మేబీ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ సచ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఈ సిటీ వాళ్ళు పెగాని చూస్ చేసుకుంటారు. అంటే పెగా సిస్టమ్స్ అనేది సెపరేట్ కంపెనీ కదా. సో వీళ్ళు పెగా సిస్టమ్స్ని అప్రోచ్ అయ్యి లైసెన్స్ తీసుకుంటారు. సో లైసెన్స్ తీసుకున్న తర్వాత ఈ పెగాని వాళ్ళ సర్వర్లో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో వన్ URL విల్ బి జనరేటెడ్. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ ప్రాసెస్, డోంట్ వరీ. ఓకే, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హై లెవెల్ నౌ. సో ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఒక URL జనరేట్ అవుతుంది అండ్ ఆ పర్టికులర్ URLలోకి నేను లాగిన్ అవ్వాలి. అంటే ఫస్ట్ నాకు ఒక క్లయింట్ అసైన్ అయిన తర్వాత నేను ఆ క్లయింట్ నెట్వర్క్లోకి కనెక్ట్ అవ్వాలి వయా VPN ఆర్ పింగ్ ఐడి వాట్ ఎవర్ ఇట్ ఇస్. క్లయింట్ నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి ఆ URL వాట్ ఎవర్ జనరేటెడ్ అది మనందరికీ షేర్ చేస్తారు. సో ఆ URL హిట్ చేస్తే నాకు ఈ పెగా లాగిన్ పేజ్ వస్తుంది. ఇప్పుడు నేను లాగిన్ అయిన తర్వాత నేను ఒక డెవలపర్ని అండ్ ఇప్పుడు మా ప్రాజెక్ట్లోనే డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, సో మేబీ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా. అంటే ఇప్పుడు మన అందరికీ లాగిన్స్ ఉంటాయి, అందరికీ సేమ్ ఇదే లాగిన్ పేజ్ లాగా వస్తుంది. సో నాకంటే ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తారు, మీరు టెస్టర్ అయితే మీకు ఐడి పాస్వర్డ్, మీరు అడ్మినిస్ట్రేటర్ అయితే మీకు ఒక ఐడి పాస్వర్డ్. సో ఇప్పుడు నేను లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటి? ఆ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ని మొత్తం హై లెవెల్లో డిజైన్ చేయాలి. సో డిజైన్ చేయటం అంటే ఐ షుడ్ సీ స్మాల్ ఆప్షన్ ఆర్ సిమిలర్ ఆప్షన్స్ ఆఫ్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ అండ్ అదర్ థింగ్స్, రైట్? అంటే ఇఫ్ ఏ డెవలపర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు పెగా ఎన్విరాన్మెంట్, సో అక్కడ డెవలప్మెంట్ స్టూడియో అనేది కనిపిస్తుంది. డెవలప్మెంట్ స్టూడియో, వీ కాల్ ఇట్ యాజ్ డెవలప్మెంట్ స్టూడియో. సో డెవలప్మెంట్ స్టూడియో వచ్చింది నాకు అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలి? అక్కడ మా క్లయింట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. సో ఇన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డిజైన్ స్క్రీన్ నెంబర్ 1, నార్మల్గా మీరు బ్యాంక్ వెళ్ళి సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ చూసారే అనుకోండి, అది ఎలా ఉంటుంది? సో బ్యాంక్కి వెళ్ళి మీరు చెక్ చేస్తే మేబీ స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉండొచ్చు?
మేబీ కస్టమర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అవునా కదా? సో క్రెడిట్ కార్డులో అయినా లోన్లో అయినా సో స్క్రీన్ నెంబర్ 1 రిజిస్ట్రేషన్ ఏదో ఉంటుంది. సో నౌ ఐ హ్యావ్ టు డిజైన్ దట్ స్క్రీన్ నెంబర్ 1, అండ్ అది మా ఒరిజినల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూస్ చేస్తారు వాళ్ళ కస్టమర్ రిజిస్ట్రేషన్స్ కోసం. సో హియర్ మై రిక్వైర్మెంట్ ఈస్ టు డిజైన్ స్క్రీన్ నెంబర్ 1, అండ్ అందులో హౌ మెనీ డేటా డిస్ప్లేయింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ హౌ మెనీ డేటా క్యాప్చరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చెక్ చేసుకోవాలి. అండ్ డేటా క్యాప్చరింగ్ ఎలిమెంట్స్కి రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న టేబుల్లో కాలమ్స్ని ఎలా జనరేట్ అవటం చెక్ చేసుకోవాలి. అండ్ మేబీ ఆ స్క్రీన్ నెంబర్ 1 నేను సబ్మిట్ చేస్తే సంథింగ్ జావా కోడ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వటం, అదే డేటాని ఇక్కడ టేబుల్లోకి పుష్ చేసుకోవటం, అంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ ఎలా రన్ అవ్వటం, అండ్ ఆ పీస్ ఆఫ్ డేటా ఇంకో టేబుల్లో కూడా స్టోర్ అవ్వాలి అంటే, అదే పీస్ ఆఫ్ డేటా యూజ్ చేసుకుని కస్టమర్కి మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే, ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూఐ నుంచే స్టార్ట్ అవుతాయి జనరల్ రిక్వైర్మెంట్స్, జనరల్ మోస్ట్ ప్రాజెక్ట్స్లో. సే ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలనుకోండి, డిజైన్ చేయాలనుకోండి. సో హియర్ దేర్ మైట్ బి సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్, ఒక మాకప్ ఇస్తారు కదా మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, ఇలా ఒక 10 థింగ్స్ ఇంక్లూడ్ చేయమంటే సో ఏం చేస్తారు మీరు? క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ 10ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు, డిజైన్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. వన్స్ యు ఆర్ డన్ విత్ స్క్రీన్ నెంబర్ 1, సో కంప్లీట్ చేసేస్తారే అనుకోండి, అంటే బ్యాక్గ్రౌండ్లో యూఐ పార్ట్ అవ్వాలి, సో ఇట్స్ వాలిడేషన్ పార్ట్ అయిపోవాలి, ఇట్స్ అలైన్మెంట్ పార్ట్, స్టైలింగ్ పార్ట్ మొత్తం అంతా కంప్లీట్ అయ్యి, సో ఇంక్లూడింగ్ డీబీ కమిటింగ్ యాజ్ వెల్ as ఈమెయిల్ ట్రిగ్గరింగ్ మొత్తం ఎండ్ టు ఎండ్ అంతా చేసేస్తారు అనుకోండి. సే ఒక 2-3 డేస్ టైం పట్టింది అనుకుందాం. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ లోపల స్క్రీన్ నెంబర్ 1లో మనం చేస్తున్న డిజైన్ ఇది. సిమిలర్లీ అంటే ఇది అయిపోయిన తర్వాత మీ మేనేజర్ మిమ్మల్ని అంటే యాజ్ ఎ డెవలపర్ సో ఈ అప్లికేషన్లో ఉన్న స్క్రీన్ నెంబర్ 1ని కూడా డిజైన్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1 కూడా మోస్ట్లీ రిజిస్ట్రేషనే కదా ఉండేది. ఎవ్రీ అప్లికేషన్లో జనరల్గా రిజిస్ట్రేషనే ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా మళ్ళీ నాకు మోకప్ ఇస్తే అక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ చేసుకుంటున్నాం, అక్కడ మళ్ళీ వ్యాలిడేషన్ చేస్తున్నాం, అండ్ అక్కడ మళ్ళీ ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ వాట్ ఎవర్ ఇవన్నీ చేయడానికి నాకు ఇంకో 3 డేస్ టైం పట్టింది. సో దాని తర్వాత మేనేజర్ ఈస్ ఆస్కింగ్ మీ టు డూ ద సేమ్ ఫర్ థర్డ్ అప్లికేషన్, మేబీ ఫర్ ఫోర్త్ అప్లికేషన్. సో అంటే వాట్ ఎవర్ ద టాస్క్ యూ హ్యావ్ డన్ ఫర్ అప్లికేషన్ నెంబర్ 1, ఇది అప్లికేషన్ 1 అనుకోండి, ఆర్ అప్లికేషన్ 1. సో వాట్ ఎవర్ లైక్ టాస్క్ యూ హ్యావ్ డన్ ఫర్ అప్లికేషన్ నెంబర్ 1, సేమ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ అప్లికేషన్ 2, సేమ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ అప్లికేషన్ 3, సేమ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ అప్లికేషన్ 4, విచ్ ఈస్ లైక్ నో రీయూజబుల్, అంతే కదా, రీయూజబుల్ అవ్వట్లా. సో ఫస్ట్ థింగ్ ఆర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కంక్లూడ్ స్టేట్మెంట్ అంటే, యాజ్ ఏ పెగా డెవలపర్, సో మీకు ఒక టాస్క్ ఇస్తే డోంట్ బ్లైండ్లీ రన్ ఇంటూ ఆర్ జంప్ ఇంటూ స్టార్ట్ డెవలపింగ్. ఏం చేయాలి? సో అసలు ఫస్ట్ ఈ డెవలప్మెంట్ స్కోప్ ఎక్కడ వరకు ఉందో చెక్ చేసుకోవాలి. అర్థమైందా? డెవలప్మెంట్ స్కోప్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే, ఈజ్ దిస్ పీస్ ఆఫ్ డిజైన్ యూజ్డ్ ఓన్లీ ఇంటూ అప్లికేషన్ నెంబర్ 1 ఆర్ మేబీ ఫ్యూచర్ అప్లికేషన్స్లో కూడా యూజ్ అవుతాయా? సో ఫ్యూచర్ అప్లికేషన్స్లో కూడా యూజ్ అవుతాయి అన్నప్పుడు ఈ కాంటెక్స్టెడ్గా డిజైన్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో దానికి ఏం చేయాలంటే ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్లో ఈ అప్లికేషన్స్ అన్నిటికీ ఎబోన ఒక పేరెంట్ అప్లికేషన్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, సో పేరెంట్ అప్లికేషన్ ఉంటాయి. సో ఇఫ్ దిస్ ఈజ్ మై ఆర్గనైజేషన్, సో ఈ ఆర్గనైజేషన్కి కింద దేర్ విల్ బి సంథింగ్ కైండ్ ఆఫ్ లైబ్రరీ, ఒక లైబ్రరీ లాగా ఉంటుంది. సో బిలో విచ్ దేర్ విల్ బి అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, అప్లికేషన్ నెంబర్ 3, and technically we call this application as reusable part as framework. So we call this as framework, and below ఉన్న అప్లికేషన్స్ ని మనం టెక్నికల్ గా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటాం. సో స్లోలీ వీఆర్ స్టార్టింగ్ అవర్ పెగా టెర్మినాలజీస్ ఎస్టర్డే. సో దీన్ని ఒక లైబ్రరీ, దీన్ని ఇంటర్నల్ అప్లికేషన్ ఆర్ ఇంట్రానెట్ అప్లికేషన్స్ ఏమంటాం అనుకున్నాం కదా. బట్ టెక్నికల్ పెగాలో టెక్నికల్ వర్డ్, సో వీ కాల్ దిస్ యాజ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అండ్ వీ కాల్ దీస్ యాజ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. సో మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తే అక్కడ యువర్ మేనేజర్ ఆర్ ఇంటర్వ్యూయర్స్ మైట్ ఆస్క్ యూ, సో కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో మీ యువర్ పాస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో అసలు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంది,
సో అసలు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, మీరు ఏ అప్లికేషన్ మీద వర్క్ చేశారు, ఏ టాస్క్స్ మీద చేశారు, అండ్ ఈచ్ అప్లికేషన్కి ఎక్స్టర్నల్ సిస్టమ్స్ ఏమైనా కనెక్టెడ్ ఉన్నాయా, ఆర్ మేబీ ఒక అప్లికేషన్కి ఇంకో అప్లికేషన్ ఏమైనా ఇంటర్నల్గా కనెక్టెడ్ ఉందా, ఐ మీన్ లైక్ దీస్ టూ థింగ్స్. ఓకే, సో జనరల్ దీస్ టూ థింగ్స్కి కనెక్షన్ ఉండదు కదా. సో దిస్ ఈజ్ మై క్రెడిట్ కార్డ్, దిస్ ఈజ్ మై లోన్, దిస్ ఈజ్ మై అకౌంట్స్ అప్లికేషన్ అనుకోండి. సో దీస్ 3 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్కి జనరల్గా ఒకదానికొకటి సంబంధం ఉండదు. అండ్ దేర్ విల్ బి డేటాబేస్ టేబుల్స్ సెపరేట్లీ ఫర్ ఆల్ ద 3. సో ఇక్కడ క్రియేట్ చేసే ఏ క్రెడిట్ కార్డ్ కస్టమర్నైనా వాడు ఈ టేబుల్ స్టోర్ అవ్వాల్సిందే. ఎనీ లోన్ డేటా ఇక్కడ స్టోర్ అవ్వాల్సిందే, ఎనీ అకౌంట్ డేటా ఇక్కడ స్టోర్ అవ్వాల్సిందే. సో అంటే 3 అప్లికేషన్స్కి సంబంధం ఉండదు. బట్ కన్సిడర్ ఏ సినారియో, ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి ఒక లోన్ అడిగారు అనుకోండి. మీరు బ్యాంక్ వెళ్ళి ఒక లోన్ అడుగుతున్నారు. మేబీ నేను అక్కడ బ్యాంక్లో ఎంప్లాయీ, లోన్ ఆఫీసర్ను వాటెవర్ అనుకో. సో ఫస్ట్ వాట్ విల్ ఆస్క్ యూ ఇస్, సో ఈ బ్యాంక్లో మీకు ఏమైనా అకౌంట్ ఉందా లేదా అని అడుగుతారు, అవునా? సో ఈ బ్యాంక్లో మీకు ఏమైనా అకౌంట్ ఉందా లేదా అని అడుగుతారు. అకౌంట్ లేదు అనుకోండి, వాట్ విల్ ఆస్క్ యూ, సో గో టు కౌంటర్ నెంబర్ 3, అక్కడ అకౌంట్ క్రియేట్ చేయించుకుని ఇటు రండి అని అంటామా లేదా? అంటే వాడు ఇక్కడికి అకౌంట్ క్రియేషన్కి వెళ్ళి సో రిజిస్ట్రేషన్ అవుతాడు, ఆ డేటాబేస్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. అండ్ తర్వాత వాడు ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత అకౌంట్ క్రియేట్ అయింది అంటే ప్లీజ్ టెల్ మీ అకౌంట్ నెంబర్ అంటాం. సో ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి పుల్ అవుట్ అయ్యా అంటే సెకండ్ అండ్ థర్డ్ అప్లికేషన్కి డైరెక్ట్గా లింక్ లేకపోయినా సో అక్కడున్న డేటాబేస్కి ఇక్కడ లింక్ ఉందా లేదా, ఇవన్నీ మీరు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో క్లియర్గా డ్రా చేసి చూపించాలి. ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే, సో సింపుల్గా పెన్ అండ్ పేపర్ ఇచ్చేసి ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, సో అంటే హౌ మెనీ ఫ్రేమ్వర్క్స్ వీఆర్ హ్యావింగ్, ఫ్రేమ్వర్క్స్ మల్టిపుల్ కూడా ఉండొచ్చు, అండ్ హౌ మెనీ ఇంప్లిమెంటేషన్స్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ హ్యావింగ్, and each implementation key, so how it is connected to internal databases and how it is connected to external databases or external foundation systems కి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా, ఓకే, ఆర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా. సో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటే ఈజ్ ఇట్ లైక్ వయా సోప్ ఆర్ రెస్ట్, ఆర్ మేబీ ఏ ఎనేబుల్డ్ అంటున్నారు, సో ఏ ఎనేబుల్డ్ రిలేటెడ్గా కనెక్ట్ సోప్ ఆర్ సారీ కనెక్ట్ రెస్ట్ ఇంటిగ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్. ఓకే ఫైన్. సో నౌ మన యాక్చువల్ డిస్కషన్ వైజ్ చెక్ చేస్తే యాజ్ అండ్ డెవలపర్ మీరు ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1ని డిజైన్ చేశారు. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేశారు, అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1 సేమ్గా డిజైన్ చేస్తున్నారు, అగైన్ ఇక్కడ డిజైన్ చేస్తున్నారు, సంథింగ్ రీవర్క్ ఎక్కువ అయిపోయింది. సో అంటే ఈ 3 ఇంప్లిమెంటేషన్స్లో కామన్గా ఉండేవి ఏమన్నా ఏం చేయాలంటే ఎబో లెవెల్లో క్రియేట్ చేశారు అనుకోండి. సో దోస్ విల్ బి యూస్డ్ ఇన్ ఆల్ ద బిలో ఇంప్లిమెంటేషన్స్. అంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అనేది ఒక రీయూజబుల్ పాయింట్ వేర్ ఆల్ ద బిలో ఇంప్లిమెంటేషన్స్ అన్నిట్లో యూజ్ అయ్యి అక్కడ క్రియేట్ చేస్తాం. ఓకే, సో అంటే అన్ని అక్కడే క్రియేట్ చేయమని కాదు. సో సమ్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే మేబీ అదర్ ఇంప్లిమెంటేషన్లో యూజ్ అవ్వకపోవచ్చు, అప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్లో చేసేస్తే చాలు. అంటే డెవలప్మెంట్ షుడ్ బి డన్ అట్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఆర్ ఫ్రేమ్వర్క్ లెవెల్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ రీయూజబిలిటీ. సో నౌ ఐల్ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్, ఒకసారి చెప్పండి మీరే. ప్లీజ్ అన్మ్యూట్ అండ్ టాక్. ఓకే, సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంది, సే క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్స్, ఒక ఫ్రేమ్వర్క్. సో యూ ఆర్ అండ్ డెవలపర్ టుడే జాయిన్డ్ ఇన్ సమ్ కంపెనీ, అందులో మీ క్లయింట్ సిటీ, అండ్ మీకు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్కి మాత్రమే యాక్సెస్ ఇచ్చారు, అండ్ దానిలో స్క్రీన్ నెంబర్ 1ని డిజైన్ చేయమంటున్నారు. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్రెడిట్ కార్డ్ టైప్, క్రెడిట్ కార్డ్ అమౌంట్. సో ఇవి మీకు ఇచ్చిన మాకప్లో స్క్రీన్ షాట్లో ఉన్నాయి. సో నా ఈ ఫస్ట్ నేమ్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి చెప్పండి ఎవరైనా, ఫ్రేమ్వర్క్లోనో ఇంప్లిమెంటేషన్లోనో? ఫ్రేమ్వర్క్. ఫస్ట్ నేమ్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి, రీయూజబుల్ లాగా ఉందా? యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ఫ్రేమ్వర్క్. వాట్ అబౌట్ లాస్ట్ నేమ్? ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్. వాట్ అబౌట్ క్రెడిట్ కార్డ్ అమౌంట్? ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్, అంతే కదా. క్రెడిట్ కార్డ్ అమౌంట్ అని ఇక్కడ క్రియేట్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ టైప్ అనేది ఎక్కడ చేయాలి? ఇంప్లిమెంటేషన్, రైట్?
అంతే కదా, ఇక్కడ క్రియేట్ చేస్తారు. దెన్ వాట్ ఎవర్ ద స్క్రీన్ యు ఆర్ డిజైనింగ్, సో ఒక 2 థింగ్స్ అబోవ్ నుంచి తెచ్చుకుంటారు అండ్ ఒక 2 థింగ్స్ బిలో తెచ్చుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మీ స్క్రీన్ నెంబర్ 1 ప్రాపర్గా డిజైన్ అయిపోయి ఎలిమెంట్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయా లేదా? ఓకే. ఇప్పుడు అలా కాకుండా 4 థింగ్స్ ఇక్కడే ఇంక్లూడ్ చేసి పుల్ అవుట్ చేసినా కూడా సేమ్ అవుట్పుట్టేగా వచ్చేది. అండ్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసి చెక్ చేసినా కూడా సేమ్ అవుట్పుట్టే కదా వచ్చేది, అవునా కదా? సో అంటే జస్ట్ టు గెట్ ద అవుట్పుట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ ఉండుండొచ్చు. బట్ మేబీ మీరు ప్రాపర్గా ప్రిపేర్ చేయకపోతే అప్లికేషన్స్ అనేవి స్లోగా రన్ అవుతాయి. సపోజ్ నేను అన్ని ఇక్కడే క్రియేట్ చేసుకుని తెచ్చుకుంటే అవుట్పుట్ వస్తుంది కదా, ఎవరితో ప్రాబ్లం అవుద్దా అంటే అవ్వదు. సో మేబీ ఇక్కడ అన్ని ఇక్కడే క్రియేట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నేను రీయూజ్ చేసుకుంటాను, మళ్ళీ ఇక్కడ రీయూజ్ చేసుకుంటాను, అంతా కరెక్ట్గానే వర్క్ అవుతుంది కదా అంటే నో ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు యాజ్ అన్ డెవలపర్ నేను ఒక సమ్ డెవలప్మెంట్ చేస్తున్నాను. సో నేను చేసిన తర్వాత నెక్స్ట్ జనరల్గా టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో టెస్టింగ్ టీం వాళ్ళకి పెగా గురించి అంత ఐడియా ఉండదు. సో ఫ్రేమ్ వర్క్ ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. సో వాళ్ళ డ్యూటీ అంతా అవుట్పుట్ స్క్రీన్ బిజినెస్ అనలిస్ట్ ఇచ్చిన వట్టు కరెక్ట్గా ఉందా లేదా అంతే. అది ఎక్కడో క్రియేట్ చేసి కింద తెచ్చుకుంటున్నారా లేకపోతే ఇక్కడే తెచ్చేసారా డజంట్ మ్యాటర్ అట్ ఆల్. సో హియర్ ప్రాపర్గా డిజైన్ చెయ్యకపోతే సో పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుందని క్లారిటీ ఉంది. సో అది కరెక్ట్గా డిజైన్ చేస్తామో లేదో మనకెలా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ మేబీ టెస్టింగ్ టీం వాళ్ళు ఏమైనా చూస్తారా? మేబీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏమైనా చూస్తారా? నో. సో ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన టాస్క్కి అవుట్పుట్ వచ్చిందా లేదా, అదే కదా మేజర్ అంతా. అండ్ అవుట్పుట్ వస్తే నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోతుంది. అలా ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది, బ్యాంక్ ఎంప్లాయీస్ యూజ్ చేస్తారు. సో బ్యాంక్ ఎంప్లాయీ యూజ్ చేసే అప్లికేషన్ ప్రాపర్గా డిజైన్ లేకపోతే అది స్లోగా రన్ అవుతుంది. అది స్లోగా రన్ అయితే సో ఎండ్ ఆఫ్ ద డే ఆ మేనేజర్ ఏమంటారు, సో దిస్ అప్లికేషన్ విచ్ ఈస్ డెవలప్డ్ ఆన్ పెగా ఇస్ రన్నింగ్ స్లో అని అంటారు. సో ఇప్పుడు ఫైనల్గా పెగా మీద బ్లేమ్ వెళ్ళిపోతుంది. సో డెవలప్మెంట్ టీం ప్రాపర్గా చేయకపోతే సో సిటీకి పెగా వాళ్ళకి లైసెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఇదే కదా, ఇది పెగా. ఇప్పుడు మీరు ఒక నార్మల్ డెవలపర్ ఏదో కంపెనీలో జాయిన్ అవుతారు, ఒక 2 ఇయర్స్ సర్వీస్ చేసి మీరు వెళ్ళిపోతారు. బట్ వీళ్ళిద్దరు రిలేషన్ పోతుంది కదా. సో హియర్ ఎవ్రీ టైం నార్మల్గా మీరు ఒక డెవలపర్గా జాయిన్ అయిన తర్వాత డెవలపర్ టెస్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో డైలీ మనకి బిజినెస్ అనలిస్ట్ మీటింగ్స్ జరుగుతాయి. అంటే ఎవరెవరు ఏమేమి టాస్క్ చేస్తున్నారు ఇవన్నీ. సో బిజినెస్ అనలిస్ట్ రిలేటెడ్ టాస్క్స్ అన్ని జరుగుతాయి, మీటింగ్స్ జరుగుతాయి. అండ్ ఇంకా హై లెవెల్ మీటింగ్స్ ఉంటాయి, అందులో ఎవ్రీ పర్సన్ ఉండకపోవచ్చు. ఆ హై లెవెల్ మీటింగ్స్లో ఏంటంటే పర్సన్ ఫ్రమ్ ఒక క్లయింట్ జాయిన్ అవుతాడు, మేబీ 1 సపోర్ట్ పర్సన్ ఫ్రమ్ పెగా టీమ్, అంటే పెగా లైసెన్స్ అయిపోయింది కదా ఇంకా అతనితో రిలేషన్ లేదనుకోవద్దు. సో 1 పర్సన్ ఫ్రమ్ పెగా టీమ్, సో మేబీ లైక్ 1 పర్సన్ ఫ్రమ్ డెవలప్మెంట్ అంతా టీసీఎస్ అయి ఉండొచ్చు, సో టెస్టింగ్ అంతా కాగ్నిజెంట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. సో ఎవ్రీ పర్సన్ జనరల్గా జాయిన్ అవుతారు ఇన్ వెరీ హై లెవెల్ మీటింగ్స్. సో ఆ హై లెవెల్ మీటింగ్లో సో నార్మల్గా హై లెవెల్ మీటింగ్ అనే కాదు నార్మల్గా సో ఈ ప్రొడక్షన్ మీన్ లైక్ పెగా సపోర్ట్ గై హీ హ్యాస్ టు చెక్ వెదర్ ఎవ్రీథింగ్, అంటే డెవలప్మెంట్ అంతా కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, టెస్టింగ్ అంతా కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, సో మేబీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా అనేది సో దిస్ పర్సన్స్ డ్యూటీ. సపోజ్ ఇక్కడ యాజ్ ఏ డెవలపర్ మీకు ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ మీకు చేయడం రాదు అంటే సో పెగాల ఆప్షన్ ఉందో లేదో తెలియదు అనుకోండి. సో మేబీ మీరు 7th వర్షన్లో చాలా స్ట్రాంగ్గా అన్ని ఆప్షన్స్ చూశారు అండ్ 8th వర్షన్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చి ఉంటే అది మీకు తెలియలేదు అనుకోండి. అంటే ఇప్పుడు మీ క్లయింట్ ఇచ్చిన ఒక రిక్వైర్మెంట్కి లేటెస్ట్ వర్షన్లో ఉన్న ఆప్షన్ మీకు తెలియదు. సో ఫర్ దట్ మీరు ఏం చేస్తారు, ఈ సపోర్ట్ పర్సన్కి మేబీ అప్రోచ్ అయితే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. సో పెగాలో ఇలా చేయాలి అలా చేయాలి ఈ ఆప్షన్స్ యూజ్ చేయండి అనేది, అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు పెగా కావాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. సో ఆ పర్టికులర్ పర్సన్ డెవలప్మెంట్ అంతా కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, టెస్టింగ్ అంతా కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, యూఐటీ ఫేస్ అంతా నీట్గా రన్ అవుతుందా చెక్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో నేను చేసే డెవలప్మెంట్ వర్క్ కరెక్ట్ స్టాండర్డ్లో ఉందా లేదా అని అతనికి ఎలా తెలుస్తుంది? ఎవ్రీ టైం పాయింట్ టు పాయింట్ మేబీ నాతో మైక్రో మానిటరింగ్ అయినా చేస్తారా? లేదు కదా. సో హౌ హీ కెన్ ఐడెంటిఫై వెదర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఈస్ గుడ్ ఆర్ నాట్? సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ. సో పెగా హ్యాస్ గాట్ వన్ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఆల్గరిథం. ఓకే, Pega has got one strong, powerful algorithm looking for each and every application score, health score అని ఉంటుంది. సో ఎవ్రీ అప్లికేషన్కి స్కోర్ వచ్చేసి 100% అని ఉండాల్సింది. సో అంత పవర్ఫుల్ ఆల్గరిథం ఏం చెక్ చేస్తే అంటే ఎవరెవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ రెగ్యులర్ టాస్క్స్ ఏంటో చెక్ చేసుకుంటాం.
So this person logged in and has done something here and repeated task here, repeated here. Or maybe above create చేసి ఇక్కడ blind గా reuse చేసేస్తున్నాడు or చేయట్లేదా, whatever it is. So depending upon what you develop or depending upon how it is like organized, so it will generate one health score which must be 100%. సో ఆ హెల్త్ స్కోర్ కనుక తక్కువ ఉంటే సో ఈ పర్సన్ అనేది మీ మేనేజర్ని క్వశ్చన్ చేస్తాడు. సో మీ మేనేజర్ ఏం చేస్తారు, నో డౌట్ మేబీ ఇక్కడ స్కోర్ కనుక తక్కువ ఉంటే కనుక సో వాట్ ఈస్ ద రీజన్ అని కూడా వస్తుంది అండ్ విత్ వాట్ పర్సన్స్ నేమ్ అని కూడా వస్తుంది. సో పర్సన్ లైక్ రవి హ్యాస్ డన్ దిస్ వన్. ఓకే, దేర్ ఆర్ లైక్ సివియర్ వార్నింగ్స్ జనరేటెడ్ బికాస్ ఆఫ్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ టు బి కరెక్టెడ్. సో ఇప్పుడు మీ మేనేజర్ ఆ రవిని పిలిచి వాట్ ఈస్ ద టాస్క్ గివెన్ ఫర్ యూ, వై డిడ్ యూ క్రియేట్ ఇట్ హియర్, మేబీ వై నాట్ లైక్ దిస్, ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, సో దేర్ విల్ బి ఎవ్రీ టైమ్ స్కోర్ చెకింగ్ అవుట్. దీన్ని టెక్నికల్గా కాంప్లియన్స్ స్కోర్ అంటారు. Okay, you have to check for compliance score in Pega, which must be 100% every time. Okay. Maybe a score kanaka takku unte, without any hesitation, they'll ask you to redesign everything. Ante kada, every risk తీసుకోరు. They'll ask you to redesign everything. So this is what the cycle running down. So finally, a development task given for you, you have to first cross check adi what extent reuse అవుతుంది అనేది. సో బాగా రీయూజ్ అయితే యూ డిజైన్ సంథింగ్ ఇన్ ఫ్రేమ్వర్క్, లేకపోతే డిజైన్ సంథింగ్ ఇన్ ఇంప్లిమెంటేషన్స్. అంటే ఫ్రేమ్వర్క్ ఈజ్ సంథింగ్ వేర్ ఇట్ ఈస్ హోల్డింగ్ రీయూజబుల్ కాంపోనెంట్స్. ఇంప్లిమెంటేషన్ ఈజ్ సంథింగ్ వేర్ ఇట్ విల్ బి హోల్డింగ్ కరెంట్ అప్లికేషన్ స్పెసిఫిక్ కాంపోనెంట్స్. సపోజ్ ఇప్పుడు సో ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ క్లియర్, రైట్? అర్థమైందా? ఫాలో అవుతున్నారా? Yeah. So consider this approach. Say credit card application, accounts and loans ఇలా ఉంటాయి. So I'm supposed to design first name, last name, credit card number, credit card type అయితే మీరేమన్నారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ చేయాలి అండ్ ఈ 2 things ఇక్కడ చేయాలని అంటున్నారు. ఓకే, సో నౌ ఐ వాంటెడ్ టు డిజైన్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అకౌంట్ నేమ్ అండ్ అకౌంట్ నెంబర్ అనుకోండి. సో ఇఫ్ ఆర్ సపోజ్ టు డిజైన్ దిస్, ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రేమ్వర్క్తో మళ్ళీ క్రియేట్ చేయమని కాదు. అంటే ఫర్ ఎనీ రిక్వైర్మెంట్ ఫస్ట్ యూ హ్యావ్ టు క్రాస్ చెక్ ఇన్ అబోవ్ ఫ్రేమ్వర్క్ వెదర్ ద రీయూజబుల్ రూల్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఆర్ నాట్. రీజనబుల్ థింగ్స్ అబౌవ్ ఉన్నాయి లేదా క్రాస్ చెక్ చేయాలి. సో ఇఫ్ దేర్ ఆర్ లైక్ ఎనీథింగ్ అవైలబుల్, సో దాన్ని యూ హ్యావ్ టు బ్లైండ్లీ యూజ్ ఇట్ బిలో అండ్ దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఫ్యూ ఎక్స్ట్రా థింగ్స్ అండ్ ఇవి రీయూజబుల్ అయితే క్రియేట్ అబోవ్ లెవెల్, లేవు కాబట్టి. If not, you may have to create it here. Likewise, you have to design proper structure. అర్థమైందా? Okay. Now, if your project, okay, అంటే having framework is like strongly recommended. Suppose ఇప్పుడు మనం ABC అని ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి హైదరాబాద్. So since being startup, we wanted to go only with loans. సో అంటే లోన్స్ అనేది ఇంప్లిమెంటేషనే కదా. సో ఈ ప్రాసెస్లో ఒక ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఫ్రేమ్వర్క్ అవసరమా అని అడిగితే చెప్పండి, మీరేమంటారు? సో ఈ రిక్వైర్మెంట్లో మనకి ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ఒకటి సరిపోతుంది కదా, ఫ్రేమ్వర్క్ రిక్వైర్డా కాదంటే ఏం చెప్తారు చెప్పండి? రిక్వైర్డా కాదా? రిక్వైర్డ్. వై? సే ఏబిసి, దాని కింద ఫ్రేమ్వర్క్, దాని కింద లోన్స్. సో అంటే ఇక్కడ క్రియేట్ చేసిన అల్టిమేట్ ఇక్కడే కదా యూస్ అవ్వాలి, అవే డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది కదా ఒక అప్లికేషన్ ఉంది అన్నప్పుడు. In future they might expand it to some other. Correct. So if you are not maintaining framework, అంతే ఇక్కడ డిజైన్ చేసేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ నో డౌట్ ఇఫ్ దే ఆర్ ఎక్స్పాండింగ్. సో ఇప్పుడు పెగా లైసెన్స్ తీసుకున్నారంటే వాళ్ళు చాలా పెద్ద క్లయింట్స్ అయి ఉండాల్సిందే. లైసెన్స్ ఇస్ కాస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ design challenge future, maybe after 1 year or 2 years. And by this time, if I have something ready maintained with the reusable rules, then it will be more easy for me, right? Ante Pega is strongly recommending us to go with at least one framework. In future, even frameworks could expand అయిపోతాయి. Suppose ఇప్పుడు as of now we are having one. As of now
వీఆర్ హ్యావింగ్ వన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఓకే, అండ్ మీరు ఇక్కడ ఏం చేస్తా అంటున్నారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా క్రియేట్ చేసుకుంటా అంటున్నారు. సపోజ్ ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ బ్యాంక్ నేమ్ కావాలనుకో, ఈ బ్యాంక్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేస్తారు చెప్పండి? ఈ బ్యాంక్ నేమ్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్? framework. ఆల్ దీస్ ఆర్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్నప్పుడు, సో ఈ బ్యాంక్ నేమ్ అనేది కూడా ఇక్కడెక్కడ రీయూజబుల్ అవుతాయి కదా. సో సంథింగ్ లైక్ బ్యాంక్ నేమ్, సో బ్యాంక్ ఐడి, బ్యాంక్ హెచ్ఎఫ్ఎస్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇలా చాలా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తారు. ఇన్ ఫ్యూచర్ అవర్ కంపెనీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ మేబీ లైక్ టు ఇన్సూరెన్స్ సెక్టర్. ఎస్బీఐ తీసుకోండి, ఎస్బీఐ బ్యాంకింగ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దే వాంటెడ్ టు గో ఫర్ మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్, అంటే 3 more ఇంప్లిమెంటేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 3 ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్ అవుతాయి, ఓకే చేస్తాం. అండ్ ఈ 3 ఇంప్లిమెంటేషన్ ఈ ఫ్రేమ్వర్క్ కనెక్ట్ చేసుకోవచ్చా లేదా చెప్పండి? ఎస్ రైట్, నో చెప్పాలి. ఈ 3 ఇంప్లిమెంటేషన్స్ని కెన్ యూ కనెక్ట్ టు దిస్ ఫ్రేమ్వర్క్? Yes. చెప్పండి, ఆన్లైన్ వాళ్ళు మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఎస్ రైట్. సో కెన్ యూ Yes. కనెక్ట్ దీస్ 3 ఇంప్లిమెంటేషన్స్ టు దిస్ అంటే మేబీ ఎస్ అయితే ఓకే కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయినప్పుడు సే ఐ వాంటెడ్ టు డిజైన్ ఫ్రేమ్, ఫస్ట్ నేమ్ అయితే వాట్ ఎవర్ యూ గాట్ బై దట్ టైమ్ అది ఇక్కడ యూస్ చేస్తారు. నౌ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ పాలసీ నెంబర్. నౌ టెల్ మీ పాలసీ నెంబర్ ఎక్కడ క్రియేట్ చేయాలి? 1 2 3 4 5 6. ఓకే, సో టెల్ మీ పాలసీ నెంబర్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఇస్ ఇట్ ఇన్ 4th అప్లికేషన్? ఎస్ ఆర్ నో? పాలసీ నెంబర్ అంటే ఎక్కడ క్రియేట్ చేయాలి? సో పాలసీ నెంబర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎవ్రీ ఇన్సూరెన్స్ అప్లికేషన్ కదా. సో ఈ మూడిట్లో యూజ్ అవుతుందంటే ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఇక్కడ క్రియేట్ చేస్తారు. సో పాలసీ నెంబర్, పాలసీ ఐడి, పాలసీ ఇష్యూడ్ బై, సో ఇవన్నీ ఇక్కడ కూడా యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అండ్ బిట్వీన్ దీస్ 3 యూజ్ అయ్యే బ్యాంక్ థింగ్స్ ఇక్కడ ఎందుకు నాట్ రిక్వైర్డ్, రైట్? అంటే మై రిక్వైర్మెంట్ ఈస్ టు మెయింటైన్ టోటల్ 6 ఇంప్లిమెంటేషన్స్, అండ్ ఈ 6 ఇంప్లిమెంటేషన్స్లో కామన్గా ఉండే ఉంటాయి, ఓకే. అండ్ ఈ 3లోనే కామన్గా ఉండే అన్నప్పుడు ప్రతిదీ ఒక్క ఫ్రేమ్వర్క్లో మెయింటైన్ చేస్తే అవి ఇక్కడ కూడా యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ డిజైన్. సో మరి దీన్ని ఎలా చేయాలి? యూ హ్యావ్ టు గో విత్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్. సో యూ హ్యావ్ టు క్రియేట్ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, and you have to create insurance framework, and here credit card application, loans application, accounts application, and ikkada medical insurance, and ikkada property insurance, and ikkada vehicle insurance likewise. So you have to maintain multiple frameworks depending upon structure to structure. Okay, suppose if I'm asking you to design this screen, so first name, last name, credit card type, అండ్ బ్యాంక్ నేమ్ అన్నాం అనుకోండి, ఏమంటారు? ఫస్ట్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి, లాస్ట్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి, క్రెడిట్ కార్డ్ టైప్ ఇక్కడ చేస్తారు, బ్యాంక్ నేమ్ ఇక్కడ చేస్తా అంటారు. అండ్ నాకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డిజైన్ చేయమంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాలసీ నెంబర్ అంటే ఫస్ట్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేస్తాం, లాస్ట్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేస్తాం, పాలసీ నెంబర్ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తాం, హాస్పిటల్ నెంబర్ అంటే మెడికల్ రేట్ ఇక్కడ క్రియేట్ చేస్తాం అని ఉంటాం. అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేవి మళ్ళీ రిపీట్గా యూస్ చేస్తున్నారా లేదా, మరి రిపీటెడ్గా చేస్తున్నారా లేదా, అంటే ఈ డిజైన్ కూడా సమ్వేర్ ఎక్కడ మిస్ అవుతుంది. సో ఇంకా బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే, సో దిస్ ఈజ్ యువర్ సిటీ వేర్ యూ కెన్ మెయింటైన్ వన్ మెయిన్ ఫ్రేమ్వర్క్ and something as banking framework and something like insurance framework, and here you can go for these different applications. So ila there can be multiple frameworks in a single application or single project. So there can be multiple frameworks and multiple implementations also, purely depending upon the complexity. And Pega is strongly recommending to go for at least one framework. At least. Depending upon the complexity, frameworks kuda ekku untayi. Okay, so everyone of you understood, right? So aslo framework ante enti, implementation ante enti, so what type of things ekkada create cheyali, oka basic idea ardhamainda everyone? Yeah. Understood, right? Yes. Okay, yeah. So with this knowledge, tomorrow what I'll show you is అసలు ఈ పెగా అప్లికేషన్ అంటే ఏంటి, అసలు ఈ లాగిన్ పేజ్ ఎలా వస్తుంది,
అండ్ ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ లాగిన్ అవుతారు, మేబీ లాగిన్ అవ్వాలంటే ఐడి పాస్వర్డ్ ఎక్కడ మెయింటైన్ అవుతుంది, అండ్ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ యూజర్స్. సో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ ఉంటుంది రేపు. సో విల్ అండర్స్టాండ్ దిస్ టుమారో. ఓకే, సో టుడే ఎవ్రీ వన్ ఆఫ్ యూ క్లియర్. సో అసలు పెగా ఓవరాల్ థీమ్ ఏంటో అర్థమైందా? సో పెగా కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ అన్ ఇంటర్నల్ అప్లికేషన్, నాట్ ఫర్ ఎక్స్టర్నల్ పార్ట్, ఓన్లీ ఫర్ ఇంటర్నల్. సో hope everyone of you clear, right? Any questions, anyone? We'll close for today. Clear andaru? We'll continue this tomorrow. So any questions, clear everyone of you? Okay. So you guys will be getting a recording today also. Please watch it. ఎవరైతే మధ్యలో మిస్ అయినా or మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నా ఒకటే ప్రాబ్లమ్. సో ఒకసారి రికార్డింగ్ చూడండి. And tomorrow also please join with the same meeting link and at the same time. So right? Can I ask one question, sir? చెప్పండి. I would like to talk to you personally. How can I approach you? కాల్ చేయండి ఒక 5 minutes తర్వాత. సో మన నెంబర్ ఉంది కదా, Okay, Nani. Thank you. దాన్ని బట్టి కాల్ చేయండి. Yeah, thank ఓకే, you. థ్యాంక్ యూ వెరీ మచ్.